ఈ చెయ్యి ఎన్ని రకాలుగా కదులుతోందో అన్ని పుణ్యపాపములు మీరు రోజు చేస్తున్నట్లే. ఒక్కటే గుర్తు. అందుకే సృష్టి మొత్తం మీద 3 ప్రాణులకే చెయ్యి, 4వ ప్రాణికి ఇంకా చెయ్యి లేదు. చేత్తో మాత్రమే అన్నం తిను అని వేదం చెప్తుంది. ఎందుకో తెలుసా అండి? అన్నం కానీ మీరు తినే ఏ పదార్థాన్ని కానీ ఉపకరణమును వాడి తినకూడదు. చెంచాలతో తినడం, ఫోర్కులతో తినడం మనకి సనాతన ధర్మంలో లేదు. ఎందుకు లేదో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఈశ్వరుడు అరచేతి యందు అమృతాన్ని ఉంచుతాడు. అరచేతి యందు కుడి చెవి యందు అమృతం ఉంటుంది. పూజ చేసేటప్పుడు నవరంధ్రములలో ఎటువైపు నుంచైనా గాలి బయటికి పెడితే ఆ పూజ అక్కడతో పూర్తయిపోతుంది. ఆ తర్వాత చేసిన పూజ కింద లెక్క వేరు. అందుకని స్నానం చేసి వచ్చి మళ్ళీ ఆచమనం చేసి పూజ చేయాలి. ఇలా నేను ఎక్కడ చేస్తానండి అస్తమానం ఆచమనం అంటారని, కుడి చెవి యందు అమృతం ఉంటుంది. కుడి చెవి మీద ఇలా చేతితో మూస్తే వాడు మళ్ళీ స్నానం చేసి వచ్చి కూర్చుని పూజ చేసినట్టే లెక్క. అలాగే అరచేతి యందు అమృతం ఉంటుంది. పిల్లలు తినేటప్పుడు చిన్నతనంలో ఒరే కింద పొయ్యకు, నువ్వు ఎంత ఎత్తితే నిన్ను అంత ఎత్తుతుంది అన్నపూర్ణమ్మ అంటారు అని చక్కగా చెయ్యంతా తగిలేటట్టుగా కలుపుకోరా అనేవారు మమ్మల్ని చిన్నప్పుడు. మునివేళ్ల తిండి ఏమిటిరా అనేవారు. ఇలా ఇలా తింటే ఒప్పుకునేవారు కాదు. చేత్తో ఇలా కలుపుకుని ఇక్కడ వరకు అంటుకోవాలి. చెయ్యి కడుక్కున్న తర్వాత చేతిని వాసన చూస్తే వాడు తిన్న పదార్థం తెలియాలి. అది అమృతాన్ని తీసుకుంటూ ఉంటాడు ప్రతిరోజు. ఈ చేయికి అంతటికీ అన్నం తగిలి తిన్నవాడికి మంచి బుద్ధి ఏర్పడుతుంది అంటుంది. మీరు చూడండి, నేను మీకు ఒక సత్యం చెప్తున్నాను, విమర్శించడం నా ప్రయోజనం కాదు. కలిపురుషుడి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, ఏ ఏ మూలములను తీసేస్తే ధర్మం తప్పిపోతారు వెతుకుతాడు. ఆ మూలములను తీసేస్తాడు. అందుకే ఇవాళ మీరు చూడండి, చేతితో తినడం అనేటటువంటి అలవాటు క్రమంగా తగ్గిపోతుంది. చేతితో తినాలి, కాళ్ళకి చెప్పు లేకుండా తినాలి. తినేటప్పుడు చాలా మంది చెప్పులతోనే తింటుంటారు ప్రసాదాలు కూడా. చిదగ్నికుండ సంభూత, చిత్ అనేటటువంటి అగ్నిగుండంలో ఇక్కడే కనపడుతుంది. ఇక్కడే కనపడడంలో తల దగ్గర నుంచి పాదాల గోళ్ల వరకు మీరు ఇక్కడ చూశారనుకోండి, అసలు యథార్థమైనటువంటి శ్రవణము, యథార్థమైన దర్శనము మీ జీవితంలో మీరు చేశారనమాట. అందుకని అది లావణ్యలహరి అంటారు దాన్ని. అందులో ఇవాళ మనం ఎక్కడున్నాం? భుజముల దగ్గర ఉన్నాం. కాబట్టి మొదటి ప్రయోజనం అది కేశాది పాదాది పర్యంతం వెళ్ళవలసినటువంటి స్తోత్రం కాబట్టి అందులో భుజములను గురించి మీరు ఇవాళ వింటున్నారు కాబట్టి ఒక ప్రయోజనం. రెండవ ప్రయోజనం, కేవలము భుజములను చూడడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం గొప్పది కాదని అనలేకపోయినా దాని యొక్క అర్థాన్ని సమన్వయం చేసే ప్రయత్నం, మీరు లోపల నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం. మీకు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు అమ్మవారు 4 కేయూరములు 4 అంగదములు దాల్చిన భుజములతో శోభిల్లుచున్నది అని నేను ఈ నామం చెప్పేసి నేను తరువాతి నామానికి వెళ్ళిపోవచ్చు. అది పెద్ద విశేషం ఏం కాదు. కానీ వెళ్ళిపోతే ఏమవుతుందంటే మీకది బాగా దృష్టిలో నిలబడుతుందా అన్నది అనుమానాస్పదం. దీన్ని మీరు బాగా లోతుగా ఒక 2 గంటలో గంటన్నరో విన్నారనుకోండి, మీకు అమ్మవారి భుజములు అనేటప్పటికీ కొన్ని కాకపోతే కొన్ని విషయాలైనా జ్ఞాపకంలో ఉంటాయి. ఆ జ్ఞాపకంలో ఉండడం ఏం చేస్తుందంటే మళ్ళీ అమ్మవారి యొక్క భుజ దర్శనం మీకు చేయిస్తూ ఉంటుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, శరీరంలో ప్రధానంగా శరీరం అంతా కదిలి ఒక చోటు నుంచి ఒక చోటికి గమ్యాన్ని చేరడానికి ఉపయోగపడేటటువంటి ప్రధాన సాధనములు కాళ్ళు. కాళ్ళు గమ్యం చేరుస్తాయి. ఇవి ఉండబట్టే నేనిప్పుడు మా ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాను. అదేమిటయా దొరగారి కారెక్కి కదా వచ్చావు అని మీరు అడగచ్చు. కానీ దొరగారి కారు ఎక్కడానికి నేను కారు దాకా వచ్చానా లేదా? దొరగారి కారు దిగి వేదిక దాకా నడిచి వచ్చానా లేదా? ఈ మెట్లెక్కొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నానా లేదా? ఇవి ఉన్నాయి కాబట్టే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోగలను అని ఒక ధైర్యం ఉందా లేదా? రేపు పొద్దున్న దొరగారి కారు ఏ కారణం చేతనైనా నేను వేరొక పని మీద వెళ్ళేటప్పుడు రాకపోయినా నేను నడుచుకుంటూ వెళ్ళగలను కదా. ఒక శివాలయానికి దర్శనానికి వెడతాను, దొరగారింటికే వెడతాను. అప్పుడు దొరగారి కారు ఎక్కి దొరగారింటికి వెళ్ళను కదా, నడుస్తూ వెడతాను. కాబట్టి ఎప్పుడైనా నా మనస్సులో ఒక చోటికి చేరాలనేటటువంటి ఆలోచన రాగానే నన్ను చేర్చగలిగినటువంటి శక్తి ఉన్నవి కాళ్ళు. పాదములు గమ్యాన్ని చేరుస్తాయి. చేతులు మీరు అనుకున్నటువంటి పనిని చేయిస్తాయి.
మీరు తేడా కొంచెం కనిపెట్టాలి. చేతుల వలన ఏం జరుగుతుంది అంటే మీరు ఏదనుకున్నారో అది పూర్తవుతుంది. ఒక ఉదాహరణకి నేను అన్నం తినాలనుకుంటున్నాను అన్నాను అనుకోండి. అన్నం తినడం దేనికి సంబంధించిన పని అని అడిగారు అనుకోండి, నోటికి సంబంధించిన పని. కానీ నోటి కన్నా కూడా ముందు నోరు నవలడానికి ఏది ఆధారం అయి ఉండాలి అన్నం తినడంలో? చెయ్యే. నేను ఆఫీస్కి వెడుతున్నాను, ఆఫీస్కి వెళ్ళడంలో కేవలము కాళ్లతో సరిపోదు, మీ ప్రమేయం లేకుండా ఊగుతాయి చేతులు. చేతులు ఊగితేనే మీరు తేలిగ్గా నడవగలుగుతారు. చేతులు ఊపకుండా నడిచిన నడక చాలా విచిత్రంగా ఉంటుంది అసలు. నువ్వేం చేశావు ఆఫీస్లో? పని చేశాను అన్న దాంట్లో సింహభాగం దేంతో చేస్తారంటే చేతులతోటి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, భుజము అన్న మాట తర్వాత చేతుల వరకు ఇంకా చెప్పలేదు లలితా సహస్రంలో. కాబట్టి ఇప్పుడు భుజములు అన్న దగ్గర మీరు చేతులు వరకు సమన్వయం చేసుకుంటే కదిలేటటువంటి చేతుల చేత మనకి 2 ఫలితములు కలుగుతూ ఉంటాయి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి విషయాన్ని. నీ యొక్క ఉత్తర జన్మ నిర్ణయింపబడడానికి ప్రధాన హేతువులేవి? మీ చేతులే. మీ యోగము, మీ క్షేమము, మీ వెనక ఉన్న వారి యొక్క యోగము క్షేమము దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈ చేతుల మీదే ఆధారపడుతుంది. ఈ చేతులతో చేసినటువంటి పనులు మంచి పనులు అనుకోండి, ఈ చెయ్యి ఇచ్చినందుకు నన్ను నమ్ముకున్న వాళ్ళు క్షేమంగా ఉంటాం. ఈ చెయ్యి చెయ్యకూడని పనులన్నీ చేస్తోందనుకోండి, అడిగేవాళ్ళు లేరు కదా అని ఈ చేతితో నేను చేసిన పనులే నా దుఃఖమునకు కారణమవుతాయి. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుందండి. ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, ఈ జన్మలో నాకు చెయ్యి ఉండి నేను ఈ చేతిని సక్రమంగా వినియోగించకుండా కానీ ఏవైనా పనులు చేస్తే వీటితో ఉత్తర జన్మలు కూడా దీని చేత నిర్ణయింపబడతాయి. ఈ చెయ్యి ఎప్పుడు ఇలా అనడానికే పనికొచ్చింది, ఈ చెయ్యి ఇంకోళ్ళని బాధ పెట్టడానికే పనికొచ్చింది, ఈ చెయ్యి ఇలా లాక్కోవడానికి పనికొచ్చింది, ఈ చెయ్యి ఇలా పెట్టి ఎరగదు. అందుకే మీ ఉద్ధరణ అంతా దేని మీద ఉంటుందో తెలుసా అండి? ఈ చేతి మీదే ఉంటుంది, ఈ చెయ్యి తిరగడం మీదే ఉంటుంది. ఈశ్వరుడికి అర్చన చేస్తున్నారనుకోండి, ఇలా పువ్వు వేశారనుకోండి, మీరు ఉత్తర క్షణంలో ఏం వేస్తారంటే ఫలితం ఈశ్వరుణ్ణి అవమానించారు అని వేస్తారు. ఇలా మీరు పువ్వు వేస్తే అది భగవంతుణ్ణి అవమానించుట. ఈశ్వరుడికి ఇలా పువ్వు వేయకూడదు. భగవంతుడికి పూజ చేసేటప్పుడు ఇలా పడాలి పువ్వు. అంటే నమః పేరు మధ్యలో పెట్టి ముందు ఓంకారం పెట్టి ఇలా అనాలి. నాది కాదు, హృదయ భావన ఆవిష్కరింపబడుచున్నది. ఈ చెయ్యి ఇలా తిరిగితే మీ భావన పూర్తయింది. ఈ చెయ్యి ఇలా పెడితే నాకున్నది నీకు లేదు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు, నాకున్నది నువ్వు పంచుకు తిను అని పెట్టినట్టు భిక్ష ఈ చేత్తో. నన్ను కన్నవాడు ఒకడున్నాడు, ఒక మహానుభావుడు నా ఈ జన్మనిచ్చాడు, నా ఈ శరీరం ఉంది అంటే కారణం ఆయన అనుగ్రహం, మా అమ్మ అనుగ్రహం. అటువంటి తల్లిదండ్రులు ఇవాళ శరీరంతో లేరు. ఏడాదికొక్కసారి ఆ పుణ్యతిథి నాడు వాళ్ళ యొక్క శరీరములకు నేను ఉపశాంతి కల్పించడం కోసమని ఆ పితృదేవతలకు తర్పణ విడిచిపెడుతున్నాను. ఇలా తర్పణ విడిచిపెడుతున్నప్పుడు ఇలా విడిచిపెడతారు. కాబట్టి ఈ చెయ్యి ఇలా తిరిగి ఉంటే మీకున్న సంపదని లేని వారితో పంచుకుని మీరు ఉద్ధరణ పొందుతున్నారు. ఈ చెయ్యి ఇలా అంటే ఈశ్వరానుసంధానం చేసుకుంటున్నారు. ఈ చెయ్యి ఇలా అంటే పితృకార్యాన్ని నెరవేరుస్తున్నారు. ఈ చేత్తో ఇలా అంటే పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. ఈ చెయ్యి మీ భావములను ప్రకటనం చేస్తుంది. ఈ చెయ్యి మీ పాప పుణ్యములకు నిలయమై ఉంటుంది. ఈ చెయ్యి ఎన్ని రకాలుగా కదులుతోందో అన్ని పుణ్యపాపములు మీరు రోజు చేస్తున్నట్లే. ఒక్కటే గుర్తు. అందుకే సృష్టి మొత్తం మీద 3 ప్రాణులకే చెయ్యి, 4వ ప్రాణికి ఇంకా చెయ్యి లేదు. చేత్తో మాత్రమే అన్నం తిను అని వేదం చెప్తుంది. ఎందుకో తెలుసా అండి? అన్నం కానీ మీరు తినే ఏ పదార్థాన్ని కానీ ఉపకరణమును వాడి తినకూడదు. చెంచాలతో తినడం, ఫోర్కులతో తినడం మనకి సనాతన ధర్మంలో లేదు. ఎందుకు లేదో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఈశ్వరుడు అరచేతి యందు అమృతాన్ని ఉంచుతాడు. అరచేతి యందు కుడి చెవి యందు అమృతం ఉంటుంది. పూజ చేసేటప్పుడు నవరంధ్రములలో ఎటువైపు నుంచైనా గాలి బయటికి పెడితే ఆ పూజ అక్కడితో పూర్తయిపోతుంది. ఆ తర్వాత చేసిన పూజ కింద లెక్క వేయరు.
అందుకని స్నానం చేసి వచ్చి మళ్ళీ ఆచమనం చేసి పూజ చేయాలి. ఇలా నేను ఎక్కడ చేస్తానండి అస్తమానం ఆచమనం అంటారని, కుడి చెవి యందు అమృతం ఉంటుంది. కుడి చెవి మీద ఇలా చేతితో మూస్తే వాడు మళ్ళీ స్నానం చేసి వచ్చి కూర్చుని పూజ చేసినట్టే లెక్క. అలాగే అరచేతి యందు అమృతం ఉంటుంది. పిల్లలు తినేటప్పుడు చిన్నతనంలో ఒరే కింద పొయ్యకు, నువ్వు ఎంత ఎత్తితే నిన్ను అంత ఎత్తుతుంది అన్నపూర్ణమ్మ అంటారు అని చక్కగా చెయ్యంతా తగిలేటట్టుగా కలుపుకోరా అనేవారు మమ్మల్ని చిన్నప్పుడు. మునివేళ్ల తిండి ఏమిటిరా అనేవారు. ఇలా ఇలా తింటే ఒప్పుకునేవారు కాదు. చేత్తో ఇలా కలుపుకుని ఇక్కడ వరకు అంటుకోవాలి. చెయ్యి కడుక్కున్న తర్వాత చేతిని వాసన చూస్తే వాడు తిన్న పదార్థం తెలియాలి. అది అమృతాన్ని తీసుకుంటూ ఉంటాడు ప్రతిరోజు. ఈ చేయికి అంతటికీ అన్నం తగిలి తిన్నవాడికి మంచి బుద్ధి ఏర్పడుతుంది అంటుంది. మీరు చూడండి, నేను మీకు ఒక సత్యం చెప్తున్నాను, విమర్శించడం నా ప్రయోజనం కాదు. కలిపురుషుడి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, ఏ ఏ మూలములను తీసేస్తే ధర్మం తప్పిపోతారో వెతుకుతాడు. ఆ మూలములను తీసేస్తాడు. అందుకే ఇవాళ మీరు చూడండి, చేతితో తినడం అనేటటువంటి అలవాటు క్రమంగా తగ్గిపోతుంది. చేతితో తినాలి, కాళ్ళకి చెప్పు లేకుండా తినాలి. తినేటప్పుడు చాలా మంది చెప్పులతోనే తింటుంటారు ప్రసాదాలు కూడా. ఈ చేత్తో ఇలా కలుపుకు తినరు, చెంచాతోటే తింటుంటారు. ఈశ్వరుడు నీకు చెయ్యి ఇచ్చింది ఎందుకు? ఈ చెయ్యి అందరికీ ఇవ్వలేదు, 3 ప్రాణులకు మాత్రమే ఇచ్చాడు. ఇక 4వ ప్రాణికి లేదు చేత్తో తినడానికి. అందులో మళ్ళీ 2 ప్రాణులు తిన్న తర్వాత కడుక్కోవడం తెలియదు. 1 ఏనుగు, 2 కోతి, 3 మనిషి. ఏనుగు చేత్తో తింటుంది, అందుకే హస్తి అని పేరు. చేతిని వాడుతుంది కాబట్టి చేత్తో ఇలా తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. కోతి చేత్తో తీసుకుని చక్కగా ఇలా విప్పుకుని మనుషుల్లాగే తింటుంది, కానీ దానికి చేతులు కడుక్కోవడం రాదు. ఆ తర్వాత చేతులు కడుక్కోది. ఒక్క మనిషి తినే ముందు కడుక్కుంటాడు, తిన్నాక కడుక్కుంటాడు. చేతిని అంత జాగ్రత్తగా వాడుకో, ఈశ్వరుడు ఇచ్చాడు కాబట్టి. ఈ చేతి కదలికల యందు నీ పాపపుణ్యములున్నాయి. కాబట్టి శాస్త్రం ఏమందంటే, ఈ చేతిని ఆభరణముతో ఉంచుతారు. ఒక ఆభరణం వేస్తారు. ఏమిటి ఆభరణం అంటే, పూర్వకాలంలో పురుషుల యొక్క ప్రతి వాళ్ళకి కూడా చేతికి ఒక కంకణం ఉండేది. ఎందుకు కంకణం అంటే, నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నల్పభోగవాన్, నా హస్తాభరణం, చేతికి ఆభరణం ఉండేది. జ్ఞాపకం వస్తూ ఉంటుంది, దీంతో నేను జాగ్రత్తగా ఉండాలి అని. అందుకని దీనికి ఆభరణం వేశారు. ఆభరణం వేశారు అంటే ఇది పవిత్రమైనది, ఇది అలంకరింపబడినది. అలంకరింపబడినది అంటే దీన్ని నేను చాలా జాగ్రత్తగా వాడుకోవాలని గుర్తుకి దానికి ఒక కంకణం వేస్తారు. అందుకే ఆయన మహాపండితుడండి, లోకానికి ఉపకారం చేశాడంటే ఆయనకు ఒక స్వర్ణ కంకణం వేస్తారు. ఆయన చేతికి ఒక సింహతలాటం వేస్తారు. ఆయన ఒకసారి సింహతలాటం వేసుకున్నాడు అనుకోండి, ఆ చెయ్యి ఇలా చాపకూడదు జీవితంలో. ఇలా చెయ్యి చాపి బతకవలసిన రోజు ఉండకూడదు. అప్పుడే చేతికి సింహతలాటం వేసుకోవాలి. కాబట్టి అలా చేతికి ఆభరణం పెడతారు. ఈ చేతికి ఆభరణం పెట్టడం వెనకాతల ఉన్న ఉద్దేశ్యం, ఈ చేతితో సత్కర్మాచరణము మాత్రమే చెయ్యి. కాబట్టి చేసే కర్మకి సూచన చెయ్యి. ఈ చేతితో మీరు చేసినటువంటి కర్మలు మీరు మర్చిపోతారేమో కానీ ఈశ్వరుడు మర్చిపోడు. 3 కింద పెట్టుంచుతారు దాన్ని. అవే సంచితము, ఆగామి, ప్రారబ్ధము అని 3 ఉంటాయి. ఇది మీరు పట్టుకుంటే అమ్మవారి చేతిని ఎందుకు స్తోత్రం చేయాలో తెలుస్తుంది. సంచితము అంటే మీరు ఏ శరీరంలో ఉన్నా ఏదో చేస్తూనే ఉంటారు. పాపము పుణ్యము ఈ 2 వెళ్ళి పెద్ద కొండల్లా పడిపోయి ఉంటాయి, మనకి తెలియదు. కానీ నా ఖాతాలో పడి ఉంటుంది. అక్కడ పడి ఉంటే ఇందులోంచి ప్రారబ్ధము అంటే ఒక శరీరాన్ని ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, బొత్తిగా పాపం అంతా తీసి నుదుటి మీద రాసేస్తే ఏడుస్తాడు ఇంకా ఉన్నన్నాళ్ళు. అలా ఏడిస్తే ఏముంటుందిలే, పాపం పని చేద్దాం, మధ్య మధ్యలో ఏదో కొంచెం హాస్యం జోడించినట్టు 4 సుఖాలు కూడా పెడదామంటాడు ఈశ్వరుడు. అప్పుడు పుణ్యాలు తీస్తాడు, పాపాలు తీస్తాడు. కొన్ని పుణ్యాలు కొన్ని పాపాలు అనుభవించమని పంపిస్తాడు శరీరాన్ని. అందుకే మనుష్యలోకంలో ఉన్నవాడు సుఖాన్ని దుఃఖాన్ని కూడా పొందుతాడు. మనిషి పుట్టినటువంటి వాడు సుఖ దుఃఖములు 2 కలగవో అని చెప్తే అబద్ధం అది. మనుష్య శరీరం అలాగే ఉంటుంది సుఖ దుఃఖాలతో. దేవతలైతే దుఃఖం లేకుండా సుఖంతోనే ఉంటారు. కిందకెళ్ళిపోయిన వాళ్ళైతే సుఖం లేకుండా దుఃఖంతోనే ఉంటారు. అది విభాగం, ఈశ్వరుడు శాస్త్రంలో విభాగం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఏవో కొన్ని
సుఖాలు కొన్ని దుఃఖాలు అనుభవించడానికి, కొన్ని పాపాలు కొన్ని పుణ్యాలు అనుభవించడానికి ఈ శరీరంతో వచ్చాం. మీరు ఒక్క విషయం ఆలోచించండి, ఈ అనుభవించేటటువంటి దాన్ని ప్రారబ్ధము అంటారు. ఇది విడిచిపెట్టేసిన బాణం, ఇంకెవరు ఆపలేరు దాన్ని. అనుభవించేస్తాడు ఈ శరీరంలో. కానీ ఈ శరీరంలో ఉండగా ఎవడైనా భగవంతుణ్ణి పరమభక్తితో సేవించిన వాడైతే వాడికి అమ్మవారి అనుగ్రహంతో ఏమవుతుంది అంటే, ఇప్పటి వరకు కొన్ని కోట్ల జన్మలలో సంపాదించినటువంటి పాపపుణ్యములనబడేటటువంటి సంచితం దగ్ధమైపోతుంది. అంటే ఇంకక్కడ బ్యాలెన్సే ఉండదు, అంతా కాలిపోతుంది. కాలిపోతే ఇంకా మళ్ళీ కొత్తగా జన్మనెత్తవలసిన అవసరం ఏముంది? ఇది మొదట అసలు జన్మనెత్తవలసిన అవసరం లేని స్థితి దేని వల్ల వస్తుంది అంటే, సంచితము దగ్ధం అవడం వల్ల వస్తుంది. ప్రారబ్ధము అనుభవించేస్తాడు. సంచితం లేనప్పుడు ఆగామిది, అందులోంచి తీస్తే కదా మళ్ళీ మీకు ఇంకో కొత్త జన్మ ఇవ్వడం. ఇంకా ఆగామి లేదు. సంచితము వలన ఆగామి పోయింది, ప్రారబ్ధం అనుభవించేశారు. సంచిత ఆగామి ప్రారబ్ధములు అయిపోయాయి. ఇంక ఇప్పుడు సుఖం, వాడికి పుణ్యము లేదు పాపము లేదు. పుణ్యం ఉన్నా దేవతగా రావాలి, పాపం ఉంటే తిరియకుగా రావాలి, పుణ్యపాపములుంటే మనుష్యుడిగా రావాలి. మూడు లేవు. ఎందుకు లేవు అంటే, ఏది చేసినా వేదం ఏది చెప్పిందో అది చేస్తాడు, నేను చెయ్యలేదని ఈశ్వరుడికి ధార పోసేస్తాడు. ఇప్పుడు ఆయనకి పుణ్యమేది పాపం ఏది ఆయనకేం లేవు, రెండు సున్నా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కాబట్టి ఇప్పుడు ఆయనకి ప్రారంధం అయిపోయే వరకు శరీరంలో ఉంటాడు. ప్రారంధం అయిపోతుంది రోజున, ఆ శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ వస్తాడా? ఇహ రాడు. ఇది మనం అనుభవించేదైతే ఈ సంచితము ఆగామి ప్రారబ్ధము లెక్క కట్టి కాల్చేది, ఈ జన్మలో ప్రారబ్ధాన్ని జ్ఞానంతో సాక్షిగా అనుభవింపచేసేది, మళ్లీ జన్మ ఎత్తనవసరం లేకుండా చూసేది ఏ చెయ్యి? ఇది అనుభవించే చెయ్యి అయితే, ఇది పాపపుణ్యాలు కూడబెట్టుకునే చెయ్యి అయితే, ఈ లెక్కలు కట్టి ఫలితాలు ఇస్తున్న చెయ్యేది, ఈ ఫలితాలను ఇచ్చి అనుభవింపచేస్తున్న చెయ్యేది. ఇలా మనం భక్తితో ఉంటే ఇంకా మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి జ్ఞానం ఇస్తున్న చెయ్యేది, ఆ చెయ్యి అమ్మవారి చెయ్యి. ఇప్పుడు మీరు పట్టుకున్నారో లేదో, ఆ చేతి కదలికలు మన విడుదలకు హేతువులు, ఆ చేతి కదలికలు మన సుఖములకు హేతువులు, ఆ చేతి కదలికలు మన పాపములను క్షమింపబడడానికి హేతువులు, ఈ చేతి కదలికలు ద్వంద్వములకు హేతువులు. పాపము పుణ్యము రెండిటికీ హేతువులు. ఇంత చెప్పిన నేను ఇంటికి వెళ్ళి ఎవరి మీద దెబ్బలాడి ఇలా అన్నాను అనుకోండి, అయిందంతే, నా ఖాతాలో పడింది పాపం. కాబట్టి మనస్సు అనేటటువంటి దాన్ని నిగ్రహించనంతసేపు ఇది చెయ్యవలసిందే ఉండదు, దీనికేం స్వాతంత్రం ఉండదు. మనస్సు ఎలా ప్రకోపం చెందితే ఇది ఎలా ఆడుతూ ఉంటుంది. ఇది అలా ఆడుతున్న కొద్దీ పాపం పుణ్యం పడుతూ ఉంటుంది. అలా పడకుండా మిమ్మల్ని ఎప్పుడూ నిభాయించి ఉంచేటట్టుగా మనస్సుని మార్చగలిగినటువంటి చెయ్యి ఏది ఉన్నదో లోకంలో, ఆ చెయ్యే అమ్మవారి చెయ్యి. ఇప్పుడు మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, గుర్తుపట్టండి. నేను ఒకటి చెప్తాను. అసలు మనం ఇందులో ఉన్నామంటే ఏది కారణం? ఆవిడ చెయ్యే. ఆవిడ చెయ్యే కదండి ప్రారంభం అనుభవించమని ఈ జన్మనిచ్చింది. ఈ క్షణంలో నేను కూర్చుని మీకు లలితా సహస్రం చెప్తున్నానంటే ఏ చేతి అనుగ్రహం? ఈ జన్మలో ఎన్ని కోట్ల జన్మల తర్వాతో బయట వాన పడుతున్నా అయ్యో తడిసిపోతామేమో అని కూడా చూసుకోకుండా మేము లలితా సహస్రం వినవలసిందే అని మీరు రాగలిగారంటే ఇవాళ ఏ చేతి అనుగ్రహం మీకు కలిగితే వచ్చి కూర్చున్నారు? ఆ చేతి అనుగ్రహం కలిగితే వచ్చి కూర్చున్నారు. మరి ప్రతి క్షణం మీకు దగ్గరగా ఉన్నది ఏ చెయ్యి? అప్పుడు ఆ చెయ్యి. మరి ఆ చేతిని మీరు ఎందుకు గుర్తించలేకపోయారు ఇన్నాళ్ళు? గుర్తించలేకపోబట్టి కదా ఇన్ని జన్మలు వచ్చాయి. అది గుర్తిస్తే ఆభరణంతో శోభించినట్టు, అది గుర్తించకపోతే ఆభరణ రహితమైనట్టు. ఆవిడ పెళ్ళవకముందు అలాగే ఉంది, పెళ్ళయ్యాక ఆవిడ అలాగే ఉంది. కానీ ఆవిడకి పెళ్ళైపోయిందని ఎలా తెలిసింది? మంగళసూత్రము చేత తెలిసింది. అలాగే ఇప్పుడు ఈయన అమ్మవారి యొక్క వైభవాన్ని గుర్తుపట్టాడని ఏమిటి? ఆ ఆభరణములను గుర్తుపడతాడు. అవి అలంకృతమై ఉన్నాయి. ఆ చేతులు నన్ను ఉద్ధరించే చేతులు, ఈ చేతులు జన్మలెత్తడానికి హేతువులైన చేతులు. ఈ చేతులు మళ్లీ జన్మనెత్తవలసిన అవసరం లేని రీతిలో పనిచేయాలంటే ఆ చేతుల అనుగ్రహం ఉండాలని సమన్వయం చేసుకుంటాడు. ఈ సమన్వయం రావడం జరిగితే అప్పుడు నిజంగా నీకు ఆ అమ్మవారి చేతులకు పెట్టిన భూషణముల గురించి నీకు తెలిసినట్టు. భూషణములంటే సౌందర్యమును పెంచుతాయి. సౌందర్యమును ఏవి పెంచుతాయో అవి భూషణములని పేరు.
సౌందర్యాన్ని పాడు చేసేవి ఎవరు చేయించి పెట్టుకోరు కదండి. అలా ఎవరు పెట్టుకోరు. సనాతన ధర్మంలో సౌందర్య పోషకములుగానే ఆభరణములను వాడతారు తప్ప సౌందర్యమును పాడి చేసి భయం కొల్పే రీతిలో ఉండేటటువంటి వాటిని సనాతన ధర్మమునందు వాడరు. అందుకే అసలు మొన్నటి వరకు నాకు తెలిసి పరమ భయంకరమైనటువంటి కళ్ళజోళ్లు కానీ అలాంటివి కూడా ఏం ఉండేవి కావు. ఎందుకుండేవి కావు అంటే నీ యొక్క రూపము అవతల వారికి ప్రసన్నంగా ఉండాలి, అవతల వారు సంతోషించేదిగా ఉండాలి చూడగానే, తప్ప కొంచెం భయం వేస్తోందండి అసలు ఆయన్ని చూడగానే అనేటట్టు నీ ఆభరణం కానీ నువ్వు కానీ ఉండకూడదు. అమ్మవారి ఆభరణముల చేత ఆ భూషణముల చేత భుజములు శోభిస్తున్నాయంటే ఆవిడ భౌతికమైనటువంటి అందం కోసం అవి పెట్టుకున్నట్ట, లేకపోతే నీకు ఈ రహస్యం తెలియడం ఆవిడికి భూషణములైనట్ట. నీకు బంధము మోక్షము రెండిటికి హేతువులు అవని నువ్వు తెలుసుకోవడం, వాటి కదలికలని తెలుసుకోవడం వాటికి అంగదములు కేయూరములవుతాయి తప్ప అవి అంగదాలు కేయూరాలు పెట్టుకున్నాయి ఆవిడ చేతులకు అంగదాలు కేయూరాలు ఉన్నాయి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వడానికి లలితా సహస్రం ఏంటి? నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆవిడ భుజములకు ఆభరణములు ఉంటాయి అంటే ఆవిడ చేసే పని ఆవిడ చేస్తూ ఉంటుంది. నీకెప్పుడు సమన్వయమైంది నీ జీవితంలో? నీకు అసలు అర్థమైతే ఇప్పుడు ఆ చేతులు నిన్ను పనికొచ్చేలా చెయ్యాలంటే నువ్వేం చేయాలి? చేతులు కాదు పట్టుకోవలసింది, కాళ్ళు పట్టుకోవాలి. ఎందుకు కాళ్ళు పట్టుకోవాలి? చేతులు చేయిస్తుంటే కాళ్ళు పట్టుకోవడం ఏంటి? కాళ్ళు గమ్యాన్ని చేరుస్తాయి. మన కాళ్ళు ఈశ్వరుణ్ణి చేరిపోవడం అనేటటువంటి గమ్యం వైపుకి ఈ కాళ్లతో నడక లేదు, మనస్సుతో నడక ఉంది. ఈ మనస్సుతో నడక, మనసుకి కాళ్ళు లేవు, మనసుకి చేతులు లేవు. కాళ్ళు చేతులు లేని మనస్సు అమ్మవారి కాళ్ళ దగ్గర కూర్చోవాలంటే అమ్మవారి చేతుల అనుగ్రహం ఉండాలి. ఆవిడ ఇలా అందనుకోండి, ఈ కాళ్లతో కాదు లోపలి కాళ్లతో అమ్మవారిలో కలవాలి. ఆ పథంలో ప్రయాణం చేసి దానికి తగ్గట్టుగా నీ మనస్సును ఆవిడ మార్చగలదు, నీకు ఆ యోగ్యతని ఆవిడ కృప చెయ్యగలదు. మరి నాకు ఇన్నాళ్ళు ఎందుకు తెలియలేదండి? ఇన్ని జన్మల్లో ఆ చేతులు నన్ను అనుగ్రహిస్తాయి, అసలు నేను అడ్డదిడ్డంగా తిరుగుతున్న తిరుగుణ్ణి మార్చగలిగినటువంటి శక్తి ఆ చేతుల్లో ఉందని నాకు ఎందుకు తెలియలేదు అని మీరు ఒక ప్రశ్న వేయచ్చు. దీనికి పెద్దలు ఒక అందమైన చమత్కారం ఒకటి చెప్పారు. గుణిని గుణజ్ఞో రమతే నాగుణశీలస్య గుడిని పరితోష అలిరేతి వనాత్ కమలం నతు భేకస్త్యే కమాసోపి. ఒక పెద్ద సరస్సు ఉంది. ఆ పెద్ద సరస్సులో ఒక చోట బురద ఉంది. ఆ బురదలో ఒక తామర తూడు పుట్టింది. తామర తూడికి 4 ఆకులు పుట్టాయి. ఇప్పుడు ఈ ఆకులు ఎక్కడున్నాయి? బురదలో ఉన్నాయి. బురదలో ఉన్న తామరాకులు బురదలోనే ఉన్నాయి. పైన ఉన్నటువంటి ఆకు మీద మాత్రం నీటి బొట్టు పడ్డా బురద చుక్క పడ్డా కిందకి జారిపోతోంది. బురదలోనే ఉన్న తామరాకు స్వచ్ఛంగా ఆకుపచ్చంగా మెరుస్తోంది. ఈ ఆకు మధ్యలోంచి ఒక నాళం అలా పైకి లేచింది. ఇప్పుడు ఈ నాళం పైభాగంలో ఒక మొగ్గ పుట్టింది. ఈ మొగ్గ పుట్టినప్పుడు ఈ తామర దుంప పడకముందు ఆ సరోవరంలో కప్పు ఉంది. ఈ దుంప పెద్దదవుతుంటే కప్ప పెద్దదవుతోంది. దానికి ఒక నాళం పుట్టింది, కప్ప పెద్దదయింది. ఈ నాళం మీద తామర మొగ్గ పుట్టింది, కప్ప పెద్దదయింది. ఈ తామర మొగ్గ దేనికి కదలలేదు. బురదలోంచి పుట్టినటువంటి దుంపలోంచి పైకొచ్చినటువంటి తామర మొగ్గ సూర్యకిరణములకు విచ్చుకుంది. ఈ విచ్చుకున్న తామర పువ్వులో ఏముంది? మకరందం ఉంది, తేనె ఉంది. కప్ప అక్కడే ఉంది. దుంప పుట్టినప్పటి నుంచి కప్ప అక్కడే ఉంది. తామర పువ్వు కప్ప తర్వాత వచ్చింది. వచ్చి పైకొచ్చి పువ్వు పూసింది. బురదే ఆలవాలమైనటువంటి కప్ప, బురదే ఆలవాలమైనటువంటి తామర పువ్వు రెండు అయినా బురదలో పుట్టిన తామర పువ్వులో తేనొచ్చింది. బురదలోంచి పుట్టిన తామర పువ్వులో తేనొస్తే బురదలోనే ఉన్న కప్ప పట్టుకోగలిగిందా అందులో తేనుందని? ఎప్పుడూ తాగే ప్రయత్నం చేయలేదు. పక్కన ఎక్కడో అరణ్యంలో ఉన్న ఒక తుమ్మిని తెలుసుకుంది ఈ బురదలో పుట్టిన తామర పువ్వులో తేనె ఉంది అని. అది అక్కడి నుంచి వచ్చి ఈ తామర పువ్వు మీద వాలి తేనె తాగింది. పక్కనే ఉన్న కప్ప తెలుసుకోగలిగిందా? తెలుసుకోలేకపోయింది. అందరూ దీంట్లోనే ఉన్నా అందరికీ అమ్మవారి చేతుల అనుగ్రహం గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. కప్పలుగానే చాలా మంది ఉండిపోతారు.
ఎవరికి తెలుస్తుంది అమ్మవారి గురించి? ఎక్కడో ఉన్న తామర పువ్వులో తేనె తాగడానికి అడవిలోంచి తుమ్మెద వచ్చినట్టు ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో వాళ్ళు మాత్రమే లలితా సహస్రంలో నామాల అంతరార్థాల్ని విని అన్వయం చేసుకోగలుగుతారు. కాబట్టి నాకెందుకు ఇన్నాళ్ళ తెలియలేదండి, నాకెందుకు ఇన్నాళ్ళ ఆ చేతుల గురించి తెలియలేదు? నువ్వు ఇన్నాళ్ళు కప్పగా ఉన్నావు. ఇవాళ నువ్వు తెలుసుకుంటున్నావంటే అమ్మవారి అనుగ్రహంతో ఇంతకాలానికి నువ్వు తుమ్మెద కాగలిగావు. నువ్వు తుమ్మెదగా ఆ పువ్వు మీద వాలి ఉండాలని కోరుకుంటే, ఆ తేనె తాగాలని కోరుకుంటే నీ అదృష్టం. కాక నీవు అలా ఎగిరి వెళ్ళి పద్మము మీద ఉండవలసిన దానివి పద్మము మీద ఉండకుండా పక్కన ఉన్నటువంటి తుమ్మ చెట్టు మీద వాలి కూర్చున్నావా, నిన్ను తొండో కాకో తినేస్తాయి. కాబట్టి తుమ్మిదవయ్యున్నందుకు పద్మం మీదే ఉండు, పద్మం మీదే ఉంటే నీకు తేనె దొరుకుతుంది. తుమ్మ చెట్టు మీద వాలే ప్రయత్నం చేశావా, తొండకో కాకికో ఆహారం అవుతావు. ఒకసారి తెలిసింది, మార్చుకోవడం నీ జీవితం, నీ వంతు. కాబట్టి కప్పకి తెలియంది తుమ్మెదకి తెలుసున్నట్టు కొంతమందికి మాత్రమే ఆ చేతుల యొక్క వైభవం తెలుస్తోంది. ఎవరు తెలుసుకున్నాడో వాడు ధన్యత పొందుతున్నాడు. కాబట్టి ఆ నామం చెప్పగానే ఆ చేతులకు ఇప్పుడు ఆభరణములు ఉండాలా వద్దా? అమ్మ బాబోయ్, నా తల్లి అనుగ్రహించగలిగిన తల్లిని నువ్వు మనసులో పొంగిపోవడమే అంగదములు కేయూరములు పెట్టడం. గద అంటే కీర్తించడం. నువ్వు ఇది తెలుసుకుని మనసులో పొంగొస్తే, అబ్బా ఏమి చేతులు నా తల్లి చేతులు, ఆ చేతుల అనుగ్రహం వదులుకునే ఇన్ని జన్మలు ఎత్తాను, ఆ చేతుల అనుగ్రహం కలిగిందా, హాయిగా నా తల్లి పాదముల నీడలో నా జీవితం చల్లగా సుఖంగా సంతోషంగా గడిచిపోయి నా తల్లిలో కలిసిపోతాను అని నువ్వు అనుకున్నావా, అదే శరీరం, అదే జీవితం. భార్యను వదిలేయక్కర్లేదు, పిల్లలను వదిలేయక్కర్లేదు, అదే సంసారం. కానీ ఒక్కటే తేడా, అంతకుముందు నావిని అనుభవించావు, ఇప్పుడు తుమ్మిదవై తామరలో తేనె తాగుతావు. ఇప్పుడు అంటావు అదంతా అమ్మవారి అనుగ్రహం అంటే. కష్టం వచ్చింది, అమ్మవారు ప్రారంధం కదండి, బాణం విడిచిపెట్టేసింది కదా, ఈ శరీరంతో అనుభవించేవి అయిపోతున్నాయి, అయిపోనివ్వండి, అయిపోతుంది, పాపం అయిపోతోంది, పుణ్యం అయిపోతోంది, గొడవ వదిలిపోతోంది కదా అంటావు. కాబట్టి ఇప్పుడు నీ చిరునవ్వు మాత్రం చెక్కు చెదరట్లేదు. ఈ స్థితికి ఎదగడానికి హేతు ఏదై ఉన్నది? ఆ చేతులై ఉన్నవి, ఆ భుజములై ఉన్నవి. ఆ భుజములకేమి తెలుసు? రక్షణ ఒక్కటే తెలుసు. ఈ రక్షణ అన్న విషయం నీకు అర్థమైతే ఆనాడు నువ్వు భూషణం పెట్టుకున్నట్టు. గమ్మత్తు విన్నారా? అక్కడ భూషణం ఇప్పుడు ఏమవుతుంది? ఇది విని తెలుసుకోగానే మీరు భూషణంతో ఉన్నవారు అవుతారు. భూషణము లేకుండా ఉండకూడదు. అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమంటే ఒక్కొక్కసారి భూషణము లేకుండా ఉంటారు కదా, అప్పుడు పాపముతో ఉన్నట్టు లెక్క అని మీరు ఒకటి అడగచ్చు. ఒక ఉదాహరణకి మీకు నేను చెప్పాలి అంటే, నేను ఏ కారణం చేతనో ఈ ఉంగరాలు తీసేసి పక్కన పెట్టేసి, నా మెడలో ఉన్న రుద్రాక్షలు స్ఫటికమాల తీసి ఒక చోట పెట్టేసి నేను స్నానం చేయడానికి వెళ్ళాను అనుకోండి. అప్పుడు నా మీద ఏమీ భూషణములు లేవు కదా. అప్పుడు ఆ సమయమునందు ఒక్క పావు గంటో 10 నిమిషాలో నేను స్నానం చేస్తూ ఉండగా, ఏ నదిలోనో స్నానం చేస్తుంటే తేలిపోతాయి రుద్రాక్షలవి అని తీసేసాను అనుకోండి. పోనీ ఏదో దొంగలు కొట్టేస్తారని ఉంగరాలవి తీసి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాను అనుకోండి. దర్భ ఒకటి పెట్టుకుందానిలే సంధ్యావందనం చేసేటప్పుడు అనుకుని వెళ్ళిపోయాను అనుకోండి. ఇప్పుడు నా శరీరము పాపభూయిష్టమైనట్ట? ఒక్కనాటికి కాదు. ఎందుకో తెలుసా అండి? ఉండవలసిన గొప్ప ఆభరణం ఒకటి నాకుంది. అదే పురుషుడికి యజ్ఞోపవీతం, స్త్రీకి మంగళసూత్రం. ఈ 2 ఆభరణములు జీవిత పర్యంతము తీయబడవు, అలాగే ఉంటాయి. కాబట్టి నిత్యము నువ్వు వాటితో ఉంటావు. ఇవి ఈశ్వరానుసంధానమునకు పనికొచ్చేవి, ఇవి బాహ్యాలంకారాలు కావు. గాయత్రి దేనికి చిహ్నం అంటే నిరంతర బ్రహ్మ సమన్వయానికి గుర్తు. మంగళసూత్రం దేనికి గుర్తు అంటే నిరంతరము నేను సువాసిని అని, ఆయన వైభవానికి బతకాలి అనేటటువంటి మంగళత్వానికి గుర్తు. ఈ 2 గుర్తులు సహజముగా భూషణములై ఉన్నాయి. అందుకే మగవాడికి యజ్ఞోపవీతం ఉంటే ఆడదానికి లేదని బెంగపెట్టుకోకుండా మంగళసూత్రం వేయించారు. కనుక ఈ ఆభరణములు ఉన్నట్టే ఉండవలసిన గొప్ప ఆభరణం ఒకటి ఉంది లోకంలో. ఏది ఆ ఆభరణము? అసలు అమ్మవారి ఆభరణాల గురించి నువ్వు తెలుసుకోవడమే నీకు పెద్ద ఆభరణం. ఇది తెలియనంతసేపు ఆ విద్య ఏ విద్య అని అడిగారు. పొట్టకూటికి పనికొచ్చే విద్యే తప్ప ఆత్మోన్నతికి పనికొచ్చే విద్య కాదని చెప్పారు. దానివల్ల ఏమవుతుంది అంటే, ఇంకొంచెం మంచి అన్నం తింటాడు, కొంచెం మంచి పదార్థాలు తింటాడు, కాస్త జీడిపప్పు ఎక్కువ వేసుకుంటాడు,
అందరూ మామూలుగా పడుకుంటే ఆయన ఏసీలో పడుకుంటాడు. ఒక ఆయన ఆటోలో పెడితే ఆయన కారులో పెడతాడు. ఆయన గమ్యమే చేరుతాడు, ఈయన గమ్యమే చేరుతాడు. ఆయన పడుకుంటాడు, ఈయన పడుకుంటాడు. కాకపోతే ఆయన దోమల్ని కొట్టుకుంటాడు, ఈయన ప్రశాంతంగా పడుకుంటాడు. అంతే తేడా, ఇద్దరూ బతుకుతారు. కానీ ఎవడు అమ్మవారి ఆభరణములను గురించి బాగా తెలుసుకుంటున్నాడో, అమ్మవారి యొక్క అవయవముల రహస్యం తెలుసుకుంటున్నాడో, అటువంటి వాడికి తాను భూషణములు పొందుతున్నాడు. ఏదా భూషణం అని అడిగారు. ఆ భూషయే విద్య. మీకు తెలియకుండానే జీవితంలో కొన్ని భూషణాలు ఉంటాయి, నిన్ను రక్షించే భూషణములు కొన్ని ఉన్నాయన్నారు. ఏవా భూషణములు అని అడిగారు. అడిగితే మాతా సమన్నాస్తి శరీర పోషణం. ఈ శరీరాన్ని పోషించడం విషయంలో అమ్మ కన్నా గొప్పది లోకంలో లేదు. అమ్మ కన్నా గొప్ప ఉపమానం ఎప్పుడూ చెప్పకూడదు. ఈ శరీరాన్ని పోషించడంలో పొరపాటున కూడా భార్యకి పెద్ద స్థానం లేదు. అంటే భార్యాస్థానాన్ని నేను కించపరిచానని మీరు అనుకుంటున్నారేమో, ఒక్కనాటికి కాదు. నా భార్య కన్నా నా తల్లిని నేను ఎక్కువ చెప్తున్నప్పుడే నా భార్య నా బిడ్డలకి తల్లిగా కీర్తిని పొందుతోందా లేదా మీరు నాకు చెప్పండి. నా శరీరాన్ని పోషించడంలో నా భార్య కన్నా నా తల్లి గొప్పది అని నేను పెద్దపీట వేసి ఎప్పుడు చెప్తున్నానో, ఆ క్షణంలోనే నా భార్య నా బిడ్డలకి తల్లిగా, ఆమె కూడా నా భార్యగా కన్నా నా బిడ్డల యొక్క తల్లిగా ఆవిడ పెద్ద స్థానమును పొంది ఉన్నది, అగ్రపూజ పొంది ఉన్నది. నేను ఆవిడని అవమానం చేసింది ఎక్కడుంది అసలు? అర్థం చేసుకుంటే ఏమీ లేదు. కాబట్టి మాతా సమన్నాస్తి శరీర పోషణం. అమ్మ కన్నా ఈ శరీరాన్ని పోషించేటటువంటిది లోకంలో లేదు. కాబట్టి నిజానికి పోషణలో భూషణం అమ్మ. అలాగే చింతా సమన్నాస్తి శరీర శోషణం. శరీరాన్ని పాడు చేసేసేయడంలో, ఇలా ఖేద పెట్టేయడం విషయంలో, చెమట పట్టించేయడం విషయంలో, నిరాశ నిస్పృహలకి లోను చేయడం విషయంలో చింత కన్నా గొప్ప శత్రువు లేదు. భార్యా సమన్నాస్తి శరీర తోషణం. ఈ శరీరానికి సుఖాన్ని ఇవ్వడానికి, తుష్టిని ఇవ్వడానికి, సుఖము తుష్టి రెండింటిని కల్పించడానికి భార్య కన్నా గొప్ప సాధనం లేదు. విద్యా సమన్నాస్తి శరీర భూషణం. ఎవరు విద్యని కలిగి ఉన్నాడో దాన్ని మించినటువంటి భూషణం శరీరానికి ఇంకోటి ఉంటుంది. నువ్వు ఎవరివై ఉన్నావు, ఏ కులంలో పుట్టావు, ఏ జాతిలో పుట్టావు, ఇది కాదు. విద్య యందు అధికుడు. ఏ విద్య? ఆత్మవిద్య యందు భగవంతుణ్ణి గురించి తెలుసుకుని తన జీవితానికి సమన్వయం చేసుకోవడంలో ఆయనే సాటి. ఇప్పుడు ఆయన అందరికన్నా గొప్పగా భూషింపబడినవాడు, ఆయన పెద్ద భూషణములు పెట్టుకున్నవాడు. ఈ విద్య ఎక్కడి నుంచి వస్తోంది? ఈ విద్య సిలబస్తో వచ్చేది కాదు. నా పేరు పక్కన బీకామ్ అని ఉండాలంటే ఒక సిలబస్ నాకు వస్తే చాలు. ఆన్సర్ అని 5 ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నప్పుడు 10 5 వస్తే నాకు బీకామ్ వస్తుంది. కానీ ఆత్మవిద్య యందు నేను నిష్ణాతుణ్ణి కావడానికి సిలబస్ చేత ఆత్మవిద్య రాదు. అమ్మవారి అనుగ్రహంతో ఆత్మవిద్య అలవడుతుంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం, అమ్మవారు ఇలా చూపిస్తుంటుంది. అందుకే ఇలా చూపించడం ఇది కేవలంగా వరముద్ర మాత్రమే కాదు. అసలు నీకు గొప్ప వరం ఏమిటో తెలుసా? నీ జీవితంలో ఏవి పట్టుకోవాలో నీ చెప్పేయడమే వరం. ఏమిటో తెలుసా? పట్టుకోవలసినవి నా పాదాలు. నా పాదాలు పట్టుకో, నీ పాదాలు ఎటు నడవాలో వస్తుంది. ఇది గమ్యమును, గమనమును, ధ్యేయమును, లక్ష్యమును నిర్దేశించి ఈ పైకాళ్ళకు కాదు మనసుకి ప్రస్థానం నేర్పి ఈశ్వరుడి వైపుకి నడిపిస్తుంది. ఈశ్వరుడి వైపుకి నడిపించేటటువంటి ఆత్మవిద్య తనకి అలవడడం అది నిజమైన భూషణం. ఈ భూషణం ఎప్పుడు వస్తుందని అడిగారు. ఆ భూషణాన్ని నువ్వు సమన్వయ రూపంలో ఇందుకు అని అర్థం చేసుకోవడం నీకు వస్తే నీకు ఇది భూషణంగా వస్తుందన్న, విద్య భూషణంగా వస్తుంది. అప్పుడు నువ్వు తరిస్తావు. విద్ అంటే తెలుసుకునుట. ఏది తెలుసుకుంటే ఇంకా మళ్ళీ ఇంకోటి తెలుసుకోక్కర్లేదో అలాంటిది తెలుసుకుని అటువంటి భూషణాన్ని నువ్వు పొంది ఉంటావు. అందుకే శాస్త్రంలో ఒక మాట అంటారు, అనుష్ఠాన పర్యంతములోకి రానటువంటి వేదాంతము శుష్కమైన వేదాంతము. మీరు చూడండి, అన్ని విద్యలు అనుష్ఠాన పర్యంతంలోకి రావాలనే ఉండదు. నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు, ఎంఏ సాంస్క్రిట్ చదువుకున్నాడు. ఒకనకొకప్పుడు ఎలా సెలెక్ట్ అయిపోయాడో మరి, ఒకసారి ఒక బ్యాంకులో ఒక ఆఫీసర్గా సెలెక్ట్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత అతను చాలా సంతోషంగా కాలం గడుపుతుండేవాడు. ఎప్పుడైనా ఏదైనా ఏ కాళిదాసు గారి గురించో ఏ భాసుడి గురించో ఏమైనా ప్రస్తావన వస్తాయని అనేవాడు. ఏమి ఎంఏ సాంస్క్రిట్ ఎప్పుడు మర్చిపోయినావండి. ఇప్పుడంతా డెబిట్ క్రెడిట్ లెడ్జర్లు అని
ఇప్పుడు చెప్పండి, అతను చదువుకున్న విద్య అతనికి అన్నం పెడుతోందా, అతను వెళ్ళి నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న విద్య అన్నం పెడుతోందా? నిజానికి ఒకనాడు నువ్వు చదువుకున్న విద్య నీకు సార్థకతకు పనికి రాకపోవచ్చు, అది నీకు ఉపయుక్తం కాకపోవచ్చు, నువ్వు ఉద్యోగంలో చేరడానికి పనికొచ్చింది. ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు నీకు బాగా వచ్చి ఉండాలి. అప్పుడు ఎప్పుడో నాకు గోల్డ్ మెడల్ ఉందండి ఇప్పుడు నేను పని చేయనండి అంటే ఒప్పుకోరు. కాబట్టి ఒక్కొక్కసారి విద్యల్లో సమన్వయం లోపిస్తుంది. ఆత్మవిద్య అలా కాదు. అమ్మవారి అనుగ్రహంగా వచ్చిన ఆత్మవిద్య ఏది ఉందో అది నిజమైన విద్య, అది నిజంగా నిన్ను ప్రస్థానం చేర్చగలిగిన విద్య, అది నిన్ను చేరుస్తుంది, నిన్ను నమ్ముకున్న వాళ్ళని చేరుస్తుంది. కాబట్టి ఈ విద్య భూషణంగా ఎప్పుడు వస్తుంది అంటే అమ్మవారి భూషణానికి సమన్వయం ఏమిటో నీకు తెలిసినాడు వస్తుంది అన్నాడు. లేనినాడు నీకు రాదు. అమ్మవారి యొక్క చేతులకు ఉన్న ఆభరణముల యొక్క సమన్వయం మాకు ఎలా బాగా తెలుస్తుంది అని అడిగాడు. ఒక్క విషయం నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో, పెద్ద వేదాంతం అక్కర్లేదు, నీకు అర్థమైపోతుంది అన్నారు. అమ్మ నీకేం చేస్తోంది అంటే ఏం చెప్పాలి మీరు? నాకు జన్మనిచ్చిందండి, అమ్మ నన్ను కడుపులో పెరగడానికి అవకాశం ఇచ్చిందండి. అమ్మ కడుపులో పెరగడం, నిన్ను రక్షించడం, పిండం బయట ఎక్కడ ఉంటే పిల్లి ఎత్తుకుపోతుంది. అమ్మ కడుపులో పెట్టుకుంది కాబట్టి ఆ పిండం ఉంది. ఆ పిండానికి అమ్మ అన్నం పెట్టింది, తను తిన అన్నంలో భాగం పెట్టింది, పిండం పెరిగింది. అమ్మ ఊపిరిలోంచి ఊపిరి పోసుకుంది, ఇవన్నీ రక్షణే. బయటికి వచ్చాడు, అమ్మ పాలిచ్చింది, రక్షించింది. మలమూత్రములను తనవి తాను తీసుకోలేకపోయాడు, అమ్మ తీసింది, రక్షించింది. తప్పటడుగులు వేశాడు, అమ్మ చెయ్యిచ్చి నడిపించింది, రక్షించింది. తనిప్పుడు నిద్రపోవాలో తెలియదు, అమ్మ పడుకోపెట్టి నిద్రపుచ్చి ఏవీ కరవకుండా రక్షణ పెట్టింది, రక్షించింది. తను జడుసుకున్నాడు, అమ్మ విభూతి పెట్టి కాపాడింది. తను ఉలిక్కి పడుతున్నాడు, అమ్మ తన గుండెల్లోకి చేర్చుకుని బెంగ పెట్టుకుని భయపడనవసరం లేకుండా రక్షణనిచ్చి అమ్మ గుండెల్లో తలపెట్టుకుని హాయిగా నిద్రపోయేటట్టుగా పడుకోపెట్టింది. వాడు ఎందుకో కొన్ని అవయవములలో కొద్దిగా బలహీనంగా ఉన్నాడు అని అమ్మకు అనిపించింది. అమ్మ ఉపవాసం చేసి అభిమంత్రించి రుద్రాక్ష తెచ్చి కట్టింది, అమ్మ రక్షించింది. అమ్మ అన్న మాటకు అర్థం రక్షణ ఒక్కటే. అమ్మ అన్న మాటకి రక్షణ తప్ప భక్షణ తెలియదు. అమ్మకి తినడం తెలియదు, అమ్మకి తినిపించడమే తెలుసు, అమ్మకి రక్షించడమే తెలుసు. అమ్మకి రక్షించడమే తెలుసు అని నువ్వు అనుకుంటే నిన్ను పెంచినటువంటి అమ్మ పెంచడం అంతా రక్షించడం అంతా చేతులతోటే ఉంది. పాలు అమ్మ స్తన్యములలోంచి ఇచ్చినా ఎత్తి పడుకోబెట్టుకున్నది చేతులతోనే కదా. అందుకని నీ రక్షణ అంతా అమ్మ చేతులతో చేసినట్టే అమ్మ కూడా రక్షణ అంతా చేతులతోనే చేస్తోంది. నీ అజ్ఞానాన్ని అమ్మ క్షమించడం రక్షణ అయితే నువ్వు ఇన్నాళ్ళ చేతుల వైపుకు చూడకపోయినా ఇప్పుడు చూడడం తెలిసి నువ్వు వైక్లభ్యాన్ని పొందుతున్నా ఇంకా నిన్ను దగ్గరికి లాక్కోవాలని ఆ చేత్తోనే పట్టుకుని దగ్గరికి లాగుతోంది. నువ్వు ఇలా దూరంగా పోదామంటే ఆవిడ ఇంకా గట్టిగా పట్టుకు లాగుతోంది దగ్గరికి. వద్దు, రా 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 అని లాగుతోంది. ఈ లాగడం ఆ చేతులతో లాగుతోంది కాబట్టి ఆ చేతులకి క్షమించడం తెలుసు, ఆ చేతులకి కన్నీళ్లు తుడవడం తెలుసు, ఆ చేతులకి రక్షించడం తెలుసు, ఆ చేతులకి నీ కోరికలు తీర్చడం తెలుసు, ఆ చేతులకి నీ ప్రస్థానం ఎటుండాలో చూపించే కాళ్ళు చూపించడం తెలుసు. ఇప్పుడు ఆ చేతుల కన్నా రక్షకత్వం లోకంలో ఎక్కడుంది? ఈ రక్షకత్వం కలిగిన చేతులు అని మీరు గుర్తెరగాలని మహాపురుషులైనటువంటి వారు తాము అనుభవించినటువంటి విషయాల్ని అరమరిక లేకుండా గ్రంథస్థం చేశారు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా పట్టుకోగలిగితే. లోకంలో ఎవడైనా తన గొప్ప చెప్పుకుంటాడు, నేను ఇంతవాణ్ణండి, నేను అంతవాణ్ణండి అని చెప్తాడు. తన జీవితంలో తాను భంగపడ్డ విషయాలు, తాను తప్పు చేసిన విషయాలు చెప్పడం. ఎవడు చెప్తాడో తెలుసా అండి? ఎవడు మహాత్ముడో వాడు ఒక్కడే చెప్తాడు. ఎందుకని చెప్తాడంటే అసలు తప్పు చెయ్యని వాడికి ఒప్పు గొప్ప ఎప్పుడు తెలుసు. కాబట్టి నేను తప్పు చేశానని చెప్పుకుంటాడు, నేను తప్పు చెయ్యబోయానని చెప్పుకుంటాడు. అది చూసిన వాళ్ళు లేరు, లేకపోయినా ఆయన చెప్పేసుకుంటాడు. నాకు ఒక్కొక్కసారి మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవాళ జీవిత చరిత్రలు అంటే ఏమిటంటే అసలు ఆవిష్కరణ జరగకముందే పెద్ద పెద్ద వివాదములకు హేతువులేవో అవి పనికి మాలినటువంటి చర్చలు మహాత్ముడు హే రామ్ అన్నాడా అనలేదా? ఆయనలా బతకడం నీకు వచ్చా ఒక్కడుగు? నువ్వెవడికి ఆయన అన్నాడో లేదో ఇన్నాళ్ళ తర్వాత సర్టిఫికెట్ ఇవ్వడానికి? అంటే పాపం మూట కట్టుకోవడం అంటే అదే. ఆయన సమాధి మీద కూడా హే రామ్ అని రాసేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎందుకు అది చెప్పి నువ్వు లోకాన్ని ఏం ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు? నీ మాటలు నమ్మేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎందుకు ఆ మాటలు? ఆ మాటలు వాడెవడో కారు కూత కూశాడు, నువ్వెందుకు దాన్ని పేపర్లలో రాయడం? పిల్లల్ని పాడు చేయడానికి తప్ప చదువుకునే వాళ్ళని.
చూడండి, గాంధీ గారు తన స్వీయ చరిత్రలో ఒక విషయం నాకు స్ఫురణలోకి వస్తోంది. ఆయన ఒకనాడు తన స్నేహితుడితో కలిసి ఒక వేశ్యలు ఉండేటటువంటి వాడకి వెళ్ళారు. అక్కడ చాలా అందచందములు కలిగినటువంటి ఒక వేశ్యతో సంభాషణలో పడ్డారు. ఆ సంభాషణ ముదిరి ఆయన తన యొక్క స్వస్థితి నుంచి జారిపోయే స్థితికి వచ్చేసింది. పక్కన ఉన్న స్నేహితుడు చూశాడు, అతను అక్కడ తప్పు చేయడానికే వచ్చాడు అతను. కానీ ఆయనకి గాంధీ గారు తప్పు చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే గాంధీ గారు అమ్మకి ప్రమాణం చేసి ఆఫ్రికా వచ్చారన్న విషయం ఆయనకి తెలుసు. అతను నిలదీశాడు, నీ మాటలు చూస్తుంటే ఏ క్షణంలోనైనా నువ్వు జారిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. జారిపోయిన ఉత్తర క్షణంలో గాంధీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇక నీ జీవితంలో నువ్వు ఈ శరీరం ఉండగా అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టానన్న మాట మాత్రం నువ్వు అనలేవు. అలా జీవితాంతం అనిపించుకోవాలంటే ఒక్క క్షణం ఇక్కడ ఉండకు, లేచెళ్ళిపో అన్నాడు. గాంధీ గారిని వీప్ మీద ఎవరో కొరడాతో కొట్టినట్టు అనిపించి లేచి బస్సు ఎక్కి వెళ్ళిపోయారు. అలా నేను వెళ్ళిపోయాను కాబట్టి తప్పు చెయ్యలేదని రాసుకున్నాను. ఇది గాంధీ గారు రాసుకోక్కర్లేదు, ఎవరికీ తెలియదు. ఆయన మహాత్ముడు కాబట్టి రాసుకున్నారు. పెద్దలు తమ జీవితంలో వచ్చినటువంటి వైక్లభ్యములను, తొట్టుపాటులను ఏమి అరమరిక లేకుండా స్వాగతించి చెప్పుకుంటారు. అవి నిజమైన జీవిత చరిత్రలు. అవి ఇంట్లో ఉండాలి, తాను చదవాలి, పిల్లలతో చదివించాలి. ఒక భోజనం చేస్తున్నప్పుడో పలహారం చేస్తున్నప్పుడో వాటి గురించి చర్చించాలి. చూడరా జీవితాలు అని. అలా ఎక్కడ మాట్లాడబడుతుందో అక్కడ పిల్లల యందు సంస్కారానికి పునాదులు ఏర్పడతాయి. అయితే ఇవాళ దురదృష్టం ఏంటంటే మాట్లాడే తల్లి మాట్లాడే తండ్రి ఉన్న వినే ఓపిక ఉన్న పిల్లలు కూడా తగ్గిపోతున్నారు. ఎందుకంటే టీవీ కన్నా ప్రపంచం అక్కర్లేదు. తండ్రి చెప్పిన దానికన్నా తల్లి చెప్పిన దానికన్నా టీవీ చెప్తేనే సత్యం తప్ప ఆయన చెప్పినది సత్యం కాకపోవచ్చు అని వాళ్ళకు ఒక అనుమానం. ఇవాల్టి సంస్కారం అలా అయిపోతోంది. నేనైతే అనుకుంటాను ఇదంతా కలిపురుషుని యొక్క ప్రభావము అనుకుంటూ ఉంటాను. కాబట్టి చూడండి, మహాత్ముడైనటువంటి వ్యాసుడు భంగపడ్డాడు. వ్యాసుడి కన్నా గొప్పవాడు ఉన్నాడండి లోకంలో. వ్యాసుడంటే అష్టాదశ పురాణ కర్త. ఇప్పుడు మీరు ఏ లలితా సహస్రనామ స్తోత్రం చెప్పుకుంటున్నామో ఆ లలితా సహస్రనామ స్తోత్రాన్ని బ్రహ్మాండ పురాణాంతర్గతంగా మనకి అందించినటువంటి మహాపురుషుడు. అటువంటి మహాపురుషుడు వేద విభాగం చేసినవాడు, అష్టాదశ పురాణములు ఇచ్చినవాడు, బ్రహ్మసూత్రములకు భాష్యములు ఇచ్చినవాడు ఒకానొకప్పుడు తప్పటడిగేశాడు. ఆ తప్పటడికి ఫలితం ఏమైందో తెలుసా అండి? ఆయన జీవితంలో ఆయన కాశీ పట్టణానికి వెళ్ళలేదు. ఎంత పెద్ద తప్పు చేశారంటే ఆయన స్వయంగా తన జీవితంలో జరిగినటువంటి సందర్భాన్ని ఆయనే చెప్పుకుంటే కాశీఖండంలో శ్రీనాథుడు దాన్ని ప్రస్తుతి చేశాడు. దాంట్లో ఉండేటటువంటి నీతిని మీరు గ్రహించవలసి ఉంటుంది. ఆయన ఒకానొకప్పుడు కాశీపట్టణంలో సంతోషంగా గడుపుతున్నారు, హాయిగా తపస్సు చేసుకుంటూ. ఆయన ప్రారబ్ధ కర్మ ఏమిటో 7 రోజులైంది ఎక్కడికి వెళ్ళి భవతి భిక్షాందీహి అన్న పట్టెడన్నం దొరకలేదు. 7 రోజులు ఆకలితో అలమటించిపోయారు. జైమిని, పైలుడు మొదలైన శిష్యులందరూ కూడా ఉన్నారు. 7వ రోజు కూడా ఇవాళ అన్నం దొరకకపోతే మాత్రం నేను అంగీకరించనని బయలుదేరాడు. ఇంతటి మహాజ్ఞాని మధ్యాహ్నం అయింది, ఒక వీధిలోకి వెళ్ళి ఇళ్ల ముందు నిలబడి భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి అంటూ తిరుగుతున్నాడు. ఎవ్వరూ అన్నం పెట్టలేదు. ఆ భిక్షాపాత్రని తీసి కనుబొమలు ధనస్సుల్లా ఉంచి ఈ కాశీపట్టణాన్ని శపిస్తానని శపథం చేసి భిక్షాపాత్రని చేసి రాతికేసి కొట్టాడు. అది ముక్కలైపోయింది. భిక్షాపాత్ర అంటే ఇంకా దానికన్నా అహంకార పరిత్యాగం చేయడానికి వేరే వస్తువు ఉండదు కదండి. గోచీ పెట్టుకున్నవాడు ఐశ్వర్యం గురించి మాట్లాడడం ఎందుకు? అది ఎటువంటిదో భిక్షాపాత్ర ఉన్నవాడికి అహంకారం ఉండడం అటువంటిది. ఆయన పట్టుకున్నదే భిక్షాపాత్ర, ఇంకా మళ్ళీ అహంకారం ఏమిటి? అంటే భిక్షాపాత్ర పట్టుకున్న వాడికి అహంకారం వచ్చిందంటే ఎంత గమ్మత్తుగా వచ్చిందో చూడండి. అది తన జీవితంలోనే చెప్పుకున్నాడు వ్యాసుడు. ఈ భిక్షాపాత్రని రాతికేసి కొట్టాడు. 100 వక్కలైపోయింది. వక్కలైపోయిన తర్వాత అప్పుడు చేతిలోకి నీళ్లు పోసుకుని కాశీ పట్టణాన్నంతటినీ శపిస్తున్నాడు. ఏమని? ధనము లేకుండెదరు 3 తరములందు, 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యయును 3 తరములు వెడలవలయు, పంచజనులకు కాశికా పట్టణమున అన్నాడు. ఈ కాశీ పట్టణానికి ఎవరైనా వచ్చి అడుగు పెట్టారో వాళ్ళకి 3 తరాల పాటు ఇంకా ధనము లేకుండా దరిద్రులైపోదురుగాక. కాశీ పట్టణంలో ఎవరైనా అడుగు పెట్టాడో వాడికి 3 తరాల వరకు మోక్షం రాకుండుగాక.
ఇక్కడ ఎవరైనా అడుగు పెట్టాడో 3 తరాలు నిరక్షర కుక్షులైపోదురుగాక, అక్షరము రాకుండా వాళ్ళ వంశం అయిపోవుగాక 3 తరములు. పంచజనులకు కాశికా పట్టణమున, ఇది ఎవరైనా సరే పంచజనుల్లో అందరికీ కాశీ అంతే, అంతటి నిర్భాగ్య స్థితికి కాశీ జారిపోవుగాక అని శపిస్తున్నాడు. ఏమిటి ఇంత జ్ఞాని అన్నం ముట్టలేదని శపిస్తుంటే నీళ్లు తీసుకుని ఇక విడిచిపెట్టబోతున్నాడు. అంతే, అక్కడ ఉన్న గుమ్మం తెరుచుకుంది. ఒక 50 సంవత్సరాల ముదుసలి స్త్రీ ఒక ఆమె పైకొచ్చింది. కాలి మంజీరములు గల్లు గల్లుమంటూ చేతి గాజులు చప్పుడు చేస్తూ ఇంత బొట్టుకని పైకొచ్చి ఆగు 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 అని ఆవిడంది. ఓ సత్యవతీ పుత్ర వ్యాస, ఇంతటి మహాజ్ఞానివే 7 రోజులు అన్నం పుట్టలేదని కాశీపట్టణాన్ని శపించబోతున్నావా? నీకు తెలియదా? ఇక్కడ మధ్యాహ్నం అయ్యేటప్పటికి సమస్త భూతకోటికి అన్నం పెడుతుంది అన్నపూర్ణమ్మ. విశాలాక్షి బిడ్డలు ఎక్కడ అన్నం తినలేదు అని చూసి చూసి అన్నం పెడుతుంది. అందుకే ఇప్పటికీ కాశీలో అన్ని అన్నదాన సత్రవులు అమ్మవారే పెడుతుందిట. కాశీపట్టణంలో మధ్యాహ్నం తిన్న అన్నం విశాలాక్షి పెట్టిన అన్నమే. అందుకే అన్నపూర్ణాష్టకంలో శ్లోకం చెప్పకుండా కాశీలో అన్నం అసలు తినకూడదు. న్యాయానికైతే ఇంట్లో అయినా అంతే. ఒక్కసారి ఆ అన్నపూర్ణాష్టకంలో ఒక్క శ్లోకమైనా చదువుకుని మనం అప్పుడు జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని శంకర భగవత్పాదులు అంటారు. చక్కగా చదువుకుని మనం అప్పుడు అన్నం తినవలసి ఉంటుంది. అటువంటి కాశికాపట్టణంలో మధ్యాహ్నం అన్నం ఎవరు పెడతారో నీకు తెలియదా వ్యాస? ఇక్కడ ఉన్న సమస్త పిపీలికాది పర్యంతమనకు మధ్యాహ్నం వేళలో అన్నం పెట్టేది నేనే, ఏ రూపంలో పెట్టినా. శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృతపాయ సమసగుణ భ్యాగతులకు కాశికాపురి మధ్యాహ్న కాలమనగా వినియ నెరుగవి ఆతిథ్య వేళలందు. మధ్యాహ్నం అయ్యేటప్పటికే అన్నపూర్ణం ఇక్కడ అన్నం పెడుతుంది. నీకు తెలియదా వ్యాసాయి విషయం? నీకు 7 రోజుల నుంచి అన్నం దొరకట్లేదంటే, నేను పెట్టట్లేదు అంటే ఎందుకు పెట్టకుండా ఉండి ఉంటాను? ఈశ్వరాజ్ఞ. ఈశ్వరుడు ఎందుకు నీకు అన్నం దొరకకుండా చేశాడు? మహానుభావుడు మహాజ్ఞాని వ్యాసుడు 7 రోజులు అన్నం దొరకపోయినా ఈ కాశీలో ప్రాణం పోతే చాలంటాడు తప్ప అన్నం కోసం వెంపర్లాడడు అనుకున్నాడు విశ్వేశ్వరుడు. నీ ద్వారా లోకానికి ఆ గొప్పతనాన్ని చూపించాలనుకున్నాడు. నువ్వేం చేశావు? భిక్ష లేదని ఇంత కోపింతురయ్యా కాశికాపట్టణమున కానినేయ్య, నీ మనశ్శుద్ధి తెలియంగా నీలకంఠుడింత చేసెనుగాక ఇదేమి భ్రాంతి? నీలకంఠుడు మహానుభావుడు శంకరుడు నిన్ను పరీక్ష చేయడం కోసమని అన్నం దొరకకుండా చేశాడు తప్ప ఇక్కడ మధ్యాహ్నం అయ్యేటప్పటికి అన్నం పెట్టడానికి నేను లేనయ్యా. అటువంటిది కాశికాపట్టణాన్నే శపించేద్దాం అనుకుంటున్నావా? పరమశివుడు ఎంత కోపిస్తాడో తెలుసుకున్నావా? సరే వెళ్ళి గంగానదిలో స్నానం చేసి అభిషేకం చేసుకుని రా భోజనానికి వడ్డిస్తానండి. ఆవిడే విశాలాక్షి, ఆవిడే అన్నపూర్ణ అని గ్రహించలేకపోయాడు ఇంతటి వ్యాసుడు. దేని మీద? అన్నం మీద భ్రాంతితో. తనే చెప్పుకున్నాడు. వెళ్ళాడు, గంగలో స్నానం చేశాడు, అభిషేకం చేసుకున్నాడు, కడుపు నకనకలాడిపోతోంది. వచ్చాడు. మీరు కాశీఖండం చదివితే తెల్లబోతారు. ఒక్క తాలింపు వాసన లేదు, ఒక పోపు వాసన లేదు, ఓ కూరగాయలు తరిగిన సందర్భం లేదు, ఎక్కడ ముచికలు కనపట్టం లేదు, వేడి లేదు, పొగ లేదు, వండుతున్న పాత్రలు లేవు, చప్పుళ్ళు లేవు. ఓహో, ఈ యువతి మోసం చేసింది రామన్ని, ఈమెని కూడా శపించవలసి ఉంటుందా ఏం అనుకున్నాడు. ఆవిడంది, వచ్చారా భోజనానికి? రండి కూర్చోండి. అందరూ కూర్చున్నారు శిష్యులతో కలిసి. కూర్చున్న తర్వాత అమ్మవారంది తన పక్కన ఉన్నటువంటి పరిచారికలు కొంతమంది స్త్రీలను పిలిచి, పోషిరా ఎల్లవారికి అపోషణములు ఆరగింపుడు లెండు మీకమృతమస్తు పొద్దుపోయను జుండని బుజ్జగించి మ్రొక్కి అంజలి ఎత్తి అమ్ముదుక పణతి. వృద్ధురాల్లా కనపడుతున్నటువంటి ఆ ఆడావిడ తన చుట్టూ ఉన్న స్త్రీలను పిలిచి వీళ్ళకి ఆపోషణం వేయండి అంది. వేసిన తర్వాత ఏం లేవు విస్తట్లో, నీళ్లు చుట్టూ తిప్పుతారు ఆపోషణం అని. ఆ నీళ్లు వేశారు చేతిలో. ఆవిడంది, అమృతమస్తు, మీ కడుపులు నిండుగాక, మీకు సమస్త పదార్థములు లభించుగాక, ఇప్పటికే ఆలస్యమైంది, కడుపు నిండా భోజనం చేయండి అంది. ఉత్తాకుంది, చేతిలో నీళ్లు పోశారు ఆపోషణం. ఇప్పుడు ఆపోషణం పోసిన తర్వాత ఒక లక్షణం ఉంటుంది. ఇంటికి అతిథిగా వస్తే తన చెంబు తను పట్టుకుని పెడతాడు, తన పాత్ర.
మడి కట్టుకుని నీళ్లు పట్టుకుని పెడతారు. పూర్వం ఉండే ఇప్పుడు ఎవరికి ఆ మర్యాద లేదు, అలా వెళ్ళేవాడు లేడు. వెళ్ళినా వాడికి అలా మర్యాద చేయాలని తెలిసినవాడు లేడు. ఒకవేళ ఆ ఇల్లు అటువంటిది అనుకుని మీరు వెళ్ళారనుకోండి, అక్కడ ఏం ఉండదు, అలా ఏం మర్యాదలు ఉండవు. అటువంటి అంటే వాళ్ళకి తెలియదని మీరు తెలుసుకోవాలి. అప్పుడు ఇప్పుడు వెళ్ళి ఆయన కూర్చున్న తర్వాత చెయ్యిలా పెడితే ఆపోసినట్టు ఓ మాట వేస్తారు నీళ్లు తాగి విస్తరి చుట్టూ తిప్పిన తర్వాత ఆ ఇంటి యజమాని 5 మాటలు చెప్తాడు. అప్పుడు తాను 5 మాటలు చెప్తాడు. ఇది అన్న తర్వాత అప్పుడు తినాలి. అప్పుడు అందుకే ఇంటికి పిలిస్తే పెద్దల్ని భోజనానికి మా ఇంటికి అన్నం తినడానికి రండి అనకూడదు, మా ఇంటికి దేవతార్చనకి రండి అంటారు. ఎందుకో తెలుసా అండి? ఆయన వచ్చి అన్నం తింటే ఆయన యజ్ఞం చేసి వెళ్ళిపోయినట్టు. ఆయనకు అన్నం పెట్టడం అంటే యజ్ఞానికి హవిస్సులు ఇచ్చేసినట్టే. ఆయన విస్తట్లో మీరు ఎన్ని మాటలు వేశారో, ఆయన ఎన్ని మాటలు నోట్లో పెట్టుకున్నాడో అన్ని మాటలు యజ్ఞాగ్నికి హవిస్సులు ఇచ్చినట్టుగా లెక్కకొస్తుంది. అందుకే మహాత్ములు ఇంటికి వచ్చి అన్నం తినడం అంటే మాటలు కాదు. ఎందుకు వస్తారు, ఎందుకు తింటారు, వాళ్ళకి ఏం పని? వచ్చారంటే అంత మర్యాదగా పెట్టవలసి ఉంటుంది. కాబట్టి చూడండి, శ్రద్ధాయాం ప్రాణే వినిష్టో అమృతం జుహోమి అంటారు. అంటే ఈయనేమంటాడంటే ఓం ప్రాణాయ స్వాహ అంటాడు. ఈ ప్రాణాయ స్వాహ అన్నప్పుడు ఈ వేలు ఇలా పెట్టి ఈ మృగముద్ర పట్టి నేతి అన్నపు ముద్ద తీసి పళ్ళకి తగలకుండా నాలుక మీద పెట్టి మింగుతారు. అప్పుడు ఇక్కడే ఉన్నటువంటి అగ్నిహోత్రానికి హవిస్ అవుతుంది ముందు. అందుకని ముందు వాళ్ళేమంటారంటే శ్రద్ధాయాం ప్రాణే వినిష్టో అమృతం జుహోమి, నివిష్టో అమృతం జుహోమి అంటారు. అంటే ఓం ప్రాణాయ స్వాహ అంటాడు. ఇప్పుడు వాళ్ళేమంటారంటే శ్రద్ధాయాం అపానే నివిష్టో అమృతం జుహోమి అంటారు. ఓం అపానాయ స్వాహ అంటాడు. శ్రద్ధాయాం వ్యానే నివిష్టో అమృతం జుహోమి అంటే ఓం వ్యానాయ స్వాహ అంటాడు. ఇలా 5 మాటలు చెప్తారు. 5 మాటలు ఈయన ఏమంటాడంటే ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని పుచ్చుకుంటాడు. ఆయన మరి ఆపోసన వేసిన తర్వాత తిప్పాక పుచ్చుకోవాలి. ఆవిడంది అక్కడ నిలబడి శ్రద్ధాయాం ప్రాణే నివిష్టో అమృతం జుహోమి అంది. శ్రీనాథుడి కవిత వైచిత్రండి. అంటే అమ్మ ఇంత తప్పు చేసినా అన్నం పెట్టింది, అయ్య మాత్రం ఇంకా క్షమించలేదు. మీరు చూడండి గమ్మత్తు. అమ్మ కారుణ్యం అంటే ఏమిటో చూపిస్తున్నాడు వ్యాస భగవానుడు, చూపిస్తున్నాడు శ్రీనాథుడు కాశీఖండంలో. మదన సంజీవని మదనహరుడు, ఈయన మన్మధుణ్ణి కాల్చి చంపేశాడు. కాల్చి చంపేసిన మన్మధుణ్ణి బతికించింది ఆవిడ. ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. అమ్మంటే ఎలా ఉంటుందో అయ్యంటే ఎలా ఉంటాడో చూపిస్తున్నాడు. ఇది పద్యరచన అంటే, ఇది హృదయం అంటే. నాగేంద్రని భయాన నాగకుండలధారి, ఈవిడ నడిచేస్తుంటే ఏనుగు నడిచేస్తున్నంత మందంగా అంత అందంగా ఉంది. ఆయన చెవులకి కూడా పిల్లపావులు నెట్టుకున్నాడు. అంటే భుస్ భుస్ లేని ఉన్నాడు. భువనమోహన గాత్ర, భువనకర్త. ఆవిడ భువనములన్నీ ఇలా చూడగానే అబ్బా నా తల్లి అనిపించి పొంగిపోయే రూపంతో ఉంది. ఆయన లోకములను నడిపించే దక్షత ఉన్నవాడు. అంటే ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ శిక్ష కూడా వేస్తాడు. భువనకర్త. గిరిరాజ కన్యక, గిరిరాజ నిలయుండు. గిరిరాజ కన్యక, ఈవిడ పర్వతరాజుకు పుత్రి. ఓ పర్వతానికి కూతురిగా పుట్టిన దయామయి కోరినందుకు. ఆయనో గిరిరాజ నిలయుండు, కైలాసంలో పడుకుంటాడు. పడుకుని లోకాలన్నింటినీ చూస్తూ ఉంటాడు. రక్షణ శిక్షణ 2 చూస్తాడు ఆయన. ఆవిడో రక్షణ చూస్తుంటుంది, అమ్మ కాబట్టి. సర్వాంగ సుందరి, సర్వగురుడు. ఆవిడ సర్వాంగ సుందరి, ఈయనో సర్వగురుడు, గురువులకి గురువు. వ్యాసుడు లోకానికి గురువు. కూర్చుంటే వ్యాసుడికి నమస్కారం చేసి మొదలు పెడతాం. గురువులకి గురువు అంటే గురువు మార్గం తప్పితే శిక్షించి గురువును కూడా మార్గంలో పెట్టేవాడు ఆయన, సర్వగురుడు. అంటే చెప్పకుండా ఏం చెప్పేస్తున్నాడు దీంట్లో? ఇంత తప్పు నేను చేసినా కాశీపట్టణాన్ని శపిస్తానని నేనన్నా అన్నం పెట్టింది ఆవిడే. అలాగే చూస్తోంది ఆవిడ. ఈయన మాత్రం కొంచెం బుస్సుమంటున్నాడు, కాశీపట్టణాన్ని శపిస్తానన్నావని. ఇప్పుడు వచ్చి అన్నాడు, ఏరా నువ్వేనా కాశీపట్టణాన్ని శపిస్తానన్నావుట? కాశీ ఎవరో తెలుసా? నా భార్య. పరమశివుడికి పార్వతీదేవి మాత్రమే భార్య అనుకుంటారు. ఆయన అన్నాడు, నాకు పార్వతీదేవి ఒక్కతే భార్య కాదు, నాకు పార్వతి, కాశీపట్టణంలో ప్రవహించేటటువంటి గంగానది, కాశీపట్టణం, దక్షారామ క్షేత్రం, ఈ 4 నా భార్యలే అన్నాడు. అంటే భార్య ఎంత ప్రీతిపాత్రమో పరమశివుడికి 4 క్షేత్రాలు అంత ప్రీతిపాత్రం. ఎవడు రానా భార్య జోలికి వచ్చినవాడు నా భార్యనే శపిస్తానన్నావుట, నువ్వు కాశీపట్టణాన్ని అనలేదు. అంటే కాశీ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఎవడు రానా భార్యని శపిస్తానన్నవాడివి నువ్వేనా? ఉత్తరక్షణం
నీ శిష్యులతో కలిసి కాశీ విడిచిపెట్టి వెళ్ళిపో. వెళ్ళకపోయావో పడిపోవాలంటే అడుగులు లేచిపో ఇక్కడి నుంచి. నువ్వు వదలకపోతే నీ మెడ పట్టి నీ ముఖాన్ని బండకేసి ముక్కలు చేసేస్తానన్నాడు. అంతే. అప్పుడే అన్నం తిని కూర్చున్న వ్యాసుడు లేచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఏడిచాడు కాశీవంక చూసి. ఆ పద్యాలు చదువుతుంటే గుండెలు కదిలిపోతాయి నిజంగా. మహానుభావుడు అగస్త్య మహర్షి కనబడి అడుగుతారు, ఏమయ్యా ఏం తప్పు చేశావు? లోలార్కుడికి కోపం వచ్చిందా? డుంటి గణపతికి కోపం వచ్చిందా? వీరభద్రుడికి కోపం వచ్చిందా? విశాలాక్షిని మర్యాద చేశావా? ఎందుకు కాశీ వదిలేవని అడిగారు. కాబట్టి ఇప్పుడు ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు వెనక్కి తిరిగి. శివుడు అలాగే చూస్తున్నాడు. జీవితంలో శివానుగ్రహం పోయింది. శాపాలలో పరమ భయంకరమైన శాపం ఏమిటో తెలుసా అండి? శాపాలలో కల్లా గొప్ప శాపం ఇది అంటే నీకు శివభక్తి లేకుండుగాక. ఇది మొదటి శాపం. రెండో పెద్ద శాపం ఏమిటో తెలుసా అండి? నీ ఇంట జిల్లేడు మొక్క పుట్టుగాక. ఈ రెండింటికి నేను వ్యాఖ్యానం చేయను, అవి పరమ భయంకర శాపాలని మీరు తెలుసుకుంటే చాలు. అందుకే ఇంట జిల్లేడు మొక్క పుట్టకూడదు. ఇంటి లోపల బయట మనిషి జీవితంలో శివభక్తిని పోగొట్టుకుని ఉండకూడదు. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయ్యు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు మహానుభావుడు పోతన గారు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఏడుస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. జీవితంలో పోయింది శివానుగ్రహం. ఇప్పుడు ఎలా తన బతుకు? ఎంత వ్యాసుడైతే, ఎంత పురాణకర్త అయితే, ఎంత వేద విభాగం చేసిన వాడైతే ఏది శివానుగ్రహం? ఏడుస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. పరమశివుడు పక్కనే ఉన్నా అమ్మవారు పెద్ద అరుపరిచిందిట. వ్యాసుణ్ణి చూసి అంది, ఏమయ్యా బెంగ పెట్టుకుని వెళ్ళిపోతున్నావా? నువ్వు అలా బెంగ పెట్టుకుని వెళ్ళక్కర్లేదు. వెరవకుమో కుమార 10,000 విధంబులనైన నిన్ను నే మరువ. ఎలా అంటోందో చూడండి. వెరవకుమో కుమార, ఓ కొడుకా ఏం బెంగ పెట్టుకోకు అంటే ఇప్పుడు ఆవిడెవరు? అమ్మ. అమ్మకి బాధ ఎప్పుడో తెలుసా అండి? పిల్లాడు ఏడుస్తుంటేనే. అయ్యో వాడు ఏడుస్తున్నాడండి అంటుంది. ఎంత తప్పు చేశాడని శివుడు ఇలా నిలబడ్డా ఆవిడ మాత్రం పక్కన శివుడు ఉన్నాడని కూడా భయపడలేదు. వెరవకుమో కుమార, పిల్లాడా ఏడవకో, ఏం బెంగ పెట్టుకోకు. 10,000 విధంబులనైన నిన్ను నే మరువ. 10,000 రకాలవని అంటే ఏమిటి? శివుడికి కాషనాడరు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ ప్రేమ ఏమిటో నాకు తెలుసు, నిన్ను నేను మర్చిపోను రే. అంటే ఏమండి చూడండి, వాడు ఎంత ఏడుస్తున్నాడో మీరు వెళ్ళిపోమన్నారని. వాడికి ప్రేమ లేకపోతే ఎందుకు ఏడుస్తాడు? ఏదో కోపం వచ్చింది, అన్నం దొరకలేదని చెప్పించపోయాడు. దానికి కాశీ వదిలి వెళ్ళిపోమన్నారు మీరు. ఎంత ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడో చూడండి అని. 10,000 విధంబులనైన నిన్ను నే మరువ మారేడ కుంజనుట మాని. శివుడు వెళ్ళిపోమన్నాడు కదా అని ఎక్కడికన్నా వెడతాననుకుంటావేమో, ఇంకెక్కడికి వెళ్ళకో అందావిడ. శివుడు లేని చోటు ఎక్కడుంది వెళ్ళడానికి? కాబట్టి బాగా జ్ఞప్తికి తెచ్చుకో. ఎక్కడికో వెళ్ళిపోతాను, నేను ఎక్కడ బతుకుతాను? శివుడులోని చోటుకు వెళ్ళిపోతాను, శివుడు లేని చోటు వెతుక్కుంటాను. ఈ మాటలు నోట్లోంచి రానివ్వకో. అంటే శివభక్తిని వదలకు. ఇది అగ్ని పరీక్షగా పెట్టుకో. శివుడి పాదాలే పట్టుకో గట్టిగాను. సుఖంబున దక్షమాటి కిందొరగలిగొన్న సమ్మదముతో గమనింపము. ఇక్కడి నుంచి దక్షారామం వెళ్ళిపో, నీకేం పర్వాలేదు. ఇక్కడ ఇలా నించున్నాడే త్రిశూలం పట్టుకుని, ఈయన బహుప్రసన్నమూర్తి దక్షారామంలో. ఈయన రహస్యాలు ఆవిడ చెప్పేసింది పక్కన నించుని. నీకేం భయం లేదు, దక్షారామం వెళ్ళి పూజ చేయి. ఈ శివుడే ప్రసన్నుడై మళ్ళీ నీకు దర్శనమిచ్చి నిన్ను గుండెల మీద పెట్టుకుంటాడు. నీకేం భయం లేదు. కాబట్టి గమనింపుము భీమనాయకుండరగొరలేని వేల్పు నిఖిలాభ్యుదయంబులు నీకు నయ్యడం. ఆ దక్షారామ భీమేశ్వరుడు ఉన్నాడే, ఆయన అరగొరలేని వేల్పు. ఆయనకు అసలు కోపం అన్నది లేదు. ఎంత ప్రసన్నమూర్తో, ఎంత సంతోషంగా ఉంటాడో. ఈయనే అక్కడ అలా ఉంటాడు. ఇక్కడ కాశీ పట్టణంలో జ్ఞాన వైరాగ్యములతో ఉండవలసిన వాడివి భోగం కోసం ఏడుస్తున్నావా అని కోపడ్డాడు. అక్కడ భోగం ఇచ్చేవాడిగా ఉంటాడు ఈయనే. కాబట్టి అక్కడికి వెళ్ళి నమస్కారం చేయి. మళ్ళీ గభాల్లో తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు అని. నిన్ను నే మరువ, నిన్ను నేను మరిచిపోను, నీకు శివానుగ్రహం కలిగేటట్టు నేను చూస్తాను. దగ్గ పెట్టుకోక పిల్లాడా, వెళ్ళిపో దక్షారామం అంది. వచ్చేసాడు దక్షారామం వ్యాసుడు. వచ్చి దక్షారామ భీమనాథుడి దగ్గర కూర్చుని, అందుకే ఇప్పటికీ పక్కన స్తంభం మీద వ్యాస భగవానుడు ఉంటాడు, స్తోత్రం చేశాడు. అందులోంచి ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు. పొంగిపోయి తల మీద 2 చేతులు పెట్టుకుని నర్తన చేసేశాడు. చేసి పరవశించిపోయి పద్యాలు చెప్పాడు, స్తోత్రం చేశాడు, పూజ చేశాడు భీమనాథుణ్ణి. ఇంతకీ నేను మీకు ఈ విషయం ఎందుకు విజ్ఞాపన చేశాను? జ్ఞాపకం పెట్టుకోండి. అమ్మ ఏం చేసింది? రక్షణయే. ఎవరికి?
శివుడిచ్చి ఎవరి మీద కోపగించాడో వాడికి కూడా రక్షణ ఎవరిచ్చారంత ధైర్యంగా? అమ్మే. ఆ రక్షణ ఇచ్చి అన్నం పెట్టి పిల్లాడికి వరవపమో కుమార అని ఇలా చెప్పిన చెయ్యుందే, ఆ చేతులు నువ్వు ఎంత తప్పు చేసి దూరం పోదామనుకున్నా అలా చూసి ఆవిడ కోసం ఒక్క కన్నీటి బిందువు రాల్చగలిగితే, మా అమ్మ అని నువ్వు అనగలిగితే, చెయ్యి పట్టి లాగి శివుడి దగ్గర కూర్చోపెట్టగలిగిన చేతులున్న చేతులు ఆ చేతులని నువ్వు తెలుసుకోవడం, ఆ స్తోత్రం చెయ్యడం అంగదం. గద అంటే భగవంతుడిని కీర్తించడం. అలా నువ్వు కీర్తించడమే ఆవిడికి అంగదములు. అవి తప్ప ఆవిడ అంగదాలు పెట్టుకుందని నువ్వు చెప్తే అవి అంగదములు కావు. నువ్వు నూరారా అలా కీర్తించిన నాడు, అమ్మ చేతుల వైభవాన్ని నువ్వు తెలుసుకున్న నాడు అమ్మ చేతులకి అంగదములు చేకూరుతాయి. అప్పుడు నీకది విద్యాభూషణం అవుతుంది. ఈ భూషణం చేత నువ్వు ఇప్పటి వరకు కప్పగా ఉన్నవాడివి తుమ్మిదవై పద్మం మీద వాళ్తావు, వాలి ఆ తేనె తాగుతావు. ఆ భుజముల యొక్క అనుగ్రహాన్ని, ఆ చేతుల యొక్క అనుగ్రహాన్ని పొందుతావు. పొంది జీవితంలో ఉన్నత పదం వైపుకి నడుస్తావు. భగవంతుడి వైపుకి నీ కాళ్ళు, నీ అడుగులు నడవడం మొదలు పెడతాయి. ఈ విషయాన్ని మనకి చెప్పడం కోసమని మహానుభావుడు కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటారు వ్యాస భగవానుడు, అంటారు వసిన్యాది దేవతలు. ఇక్కడ నేను ఎలాగో ఇంత దూరం వచ్చాను కాబట్టి మీకు ఒక విషయాన్ని మనవి చేసే ప్రయత్నం చేస్తాను. ఒకానొకప్పుడు ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది. కావ్యకంఠ గణపతి ముని అని మీ అందరూ విన్నటువంటి మహాపురుషుడే, మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని అంటే. ఆయన ఒకానొకప్పుడు ఒక దీక్ష తీసుకున్నారు. అరుణాచలం కొండ మీద భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి, నేను 20 రోజుల్లో ఉమా సహస్రం చెప్తాను, 20 రోజులు దీక్షతో ఉండి సహస్రం చెప్తానన్నారు. రమణులు అన్నారు, తప్పకుండా అలాగే చెప్పన్నారు. నేను ఉమా సహస్ర రచన చెయ్యడానికి వీలైనటువంటి గుహ ఎక్కడుందని అడిగారు. ఆమ్ర గుహ అని ఉంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆ గుహలో ఉండు అని భగవాన్ రమణులే వచ్చి చూపించారు ఆ గుహ. ఆ గుహలో కూర్చుని ఆయన రచన మొదలుపెట్టారు. రచన మొదలుపెట్టి కొద్ది రోజులు అయిందో లేదో బొటనవేలు మీద పెద్ద గోరు చుట్టూ వేసింది. ఇది చూడండి, ప్రారబ్ధం అడ్డుపడుతోంది. అమ్మవారి అనుగ్రహానికి, అమ్మవారి గురించి రచన చేద్దామన్నా లోపల ఎంత మేధాశక్తి ఉన్నా ఘంటం కదలదు. ఎందుకని? పట్టుకోవడానికి అది గోరు చుట్టు, పైగా కనీ విని ఎరగనంత పెద్ద గోరు చుట్టు, చీవు బొబ్బ పట్టుంది. ఇలా పట్టుకుంటే పోటు, అది గట్టిగా పట్టుకుంటే కానీ అక్షరాలు రాయలేరు. లోపల ప్రవాహం ఉంది సంస్కృతం, రాద్దామంటే కదలదు ఘంటం. రాయలేక వదిలిపెట్టేశారు. దీక్షలోనే ఉన్నారు, 20 రోజులు కదా తగ్గుతుందేమోనని. అప్పటికి 19 రోజులు అయిపోయింది. ఇంకా దగ్గరగా అప్పటికి 250 శ్లోకాలు రాయాలి, అంటే 1000 పాదములు పూర్తవ్వాలి. అవలేదు. ఆయన శిష్యులందరూ వచ్చి అన్నారు, మీ దీక్ష పాడైపోయినట్టే, అంటే ఉమా సహస్రం అవదా, ఈ 20 రోజుల్లో చేస్తానన్న మీ దీక్ష పూర్తవలేదు, కాబట్టి మీరు అనుకున్నది నెరవేరట్లేదు, అంటే ఆ తల్లి అనుగ్రహము కలగలేదా అనుకున్నారు. కావ్యకంఠ గణపతి ముని ఘంటం పక్కన పెట్టి, నన్ను ఏ ప్రారబ్ధం వెంబడించి బొటనవేలు మీద నాకు గోరు చుట్టుగా నిలబడిందో, ఈ గోరు చుట్టుని కూడా తీసి నా చేత మిగిలిన 250 శ్లోకముల రచన ఆ తల్లియే పూర్తి చేయాలి. ఆ అమ్మ అనుగ్రహం కలిగిందా, ఆ చేతులకు అనుగ్రహం కలిగిందా, నా చేత ఎందుకు చేయించవు అనుకున్నారు. పడుకున్నారు. రాత్రి తెల్లవారితే 20వ రోజు రాత్రి పడుకున్నారు. తిరువన్నామలైలోనే పుణ్యకోటి అని ఒక వైద్యుడు ఉన్నాడు. ఆయన కల్లోకి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వెళ్ళాడు. ఏమయ్యా, ఇంత గొప్ప వైద్యశాస్త్రం తెలుసున్నవాడివి, చేతకాని వాళ్లే పడుకున్నావు. అరుణాచలం కొండ మీద ఆమ్ర గుహలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఉమా సహస్ర రచన చేస్తున్నాడు. దీక్షాకాలం పూర్తయిపోయింది, 20వ రోజు. నీ శక్తినంతటినీ ప్రదర్శించి నీ దగ్గర ఉన్నటువంటి శస్త్రచికిత్సా పరికరములన్నీ పట్టుకుని కొండ మీదకి వెళ్ళి ఆయన వేలుకి ఉన్న వ్రణాన్ని, గోరు చుట్టుని తొలగించి కట్టుకట్టి ఆయనతో ఉమా సహస్రం పూర్తి చేసే శక్తిని అన్నారు. ఆయన తెల్లబోయి ఈ శస్త్రచికిత్స చేసేటటువంటి పరికరాలన్నీ పట్టుకుని అరుణాచలం కొండ మీదకి వెళ్ళి విరూపాక్ష గుహలో ఉన్న రమణుల దగ్గరికి వెళ్ళారు. ఆయనకి కావ్యకంఠ గణపతి ముని తెలియదు. వెళ్ళి రమణుల యొక్క చేతులు కాళ్ల వంక చూస్తున్నారు. ఆయన అన్నారు, ఎందుకు అలా చూస్తున్నావు అన్నారు. మీకు గోరు చుట్టు పుట్టిందని రాత్రి నాకు కల్లోకి వచ్చి చెప్పిందే అన్నారు. నాకు కాదు, ఆమ్ర గుహలో ఉన్నారు ఆయనకి అని భగవాన్ రమణులు ఆయన్ని తీసుకెళ్లారు. ఆయన అమ్మవారు ప్రవేశించిందండి ఆయనలో. ఎంత గమ్మత్తుగా ఆపరేషన్ చేసేశారంటే మొత్తం గోరు చుట్టంతా తీసి కట్టుకట్టేశారు.
20వ రోజు రాత్రి 8 అయింది. ఇంకా కట్టుకట్టిన నిప్పికి ఘంటం పట్టుకోలేకపోతున్నారు. తెల్లవారే లోపల, అనగా ఇంచుమించుగా రాత్రి వేకువజాము వచ్చేసే లోపల, బ్రాహ్మీ ముహూర్తం వచ్చేసే లోపల పూర్తయిపోవాలి. 250 శ్లోకాలు, 1000 పాదాలు పూర్తవ్వాలి. ఎలా అవుతుంది? ఇంతలో అకస్మాత్తుగా శిష్యులు అన్నారు, 250 శ్లోకాలు అవ్వాలి కాబట్టి 5 లేఖకుల్ని తీసుకొస్తాం. 5 పుస్తకాలు పట్టుకుని కళాలు పట్టుకు కూర్చుంటారు. ఇంకా కొద్ది సమయమే మిగిలింది, ఈ 250 శ్లోకాలు చెప్పేస్తారా అన్నారు. తీసుకురండి చెప్పేస్తా అన్నారు కావ్యకంఠ గణపతి గారు. ఇప్పుడు శారద నాలుక మీద నిలబడిపోయింది. ఇప్పుడు ఆ గోరు చుట్టు చేతిని ఇలా ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నారు కళ్ళు మూసుకొని. అంతే, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. గబ 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 అడుగులేసుకుంటూ రమణ మహర్షి వచ్చారు. ఆ వెనకాతలు అరుగెక్కి పడుకున్నారు. ఏమీ లేదు, నిద్రపోయారు. ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు పడుకున్నారో తెలియదు, పడుకున్నారు. ఈయన చెయ్యిలా పెట్టుకుని 5 లేఖకుల వంక చూస్తూ 5 వృత్తాలతో శ్లోకాలు చెప్పారు. ఈయనకో పాదం, ఈయనకో పాదం, ఈయనకో పాదం, ఈయనకో పాదం, ఈయనకో పాదం. మళ్ళీ మొదలుకొచ్చి ఈయనకో పాదం, ఈయనకో పాదం, ఈయనకో పాదం, ఈయనకో పాదం, ఈయనకో పాదం. 5 లేఖకులకి 2 గంటల్లో 250 శ్లోకాలు 1000 పాదాలతో పూర్తి చేశారు. వాళ్ళు చెయ్యెత్తకుండా రాసేశారు 250 శ్లోకాలు. బ్రాహ్మీ ముహూర్తం అవుతోందంటే దిగ్గున లేచారు రమణ మహర్షి. నీ చెప్పినవన్నీ రాసుకున్నావా అన్నారు. ఆయనే ఆత్మయై శారదయై కావ్యకంఠ గణపతి మునిని ఆవహించి చెప్పించి పూర్తి చేయించేసింది అమ్మవారు. 1000 నామాలతో 1000 శ్లోకాలతో ఉమాసహస్రం పరమ ప్రఖ్యాతమైపోయింది. అయిపోతే తెలతెలవారుతోంది, దీక్ష పూర్తవుతోంది, ఉమాసహస్రం పూర్తయిపోయింది. అప్పుడే మహానుభావుడు పొంగిపోతూ ఇది రమణులు తనతో చెప్పించారు అని ఆఖరి శ్లోకంతో పూర్తి చేశారు. ఆయన పూర్తి చేస్తూ ఆయన ఒక మాట అంటారు ఉమాసహస్రంలో, ఈ శ్లోకాలు విన్నంత మాత్రం చేత జగదంబ చేతుల యొక్క అనుగ్రహం మనకి కలుగుతుందండి. ఆ చేతుల యొక్క రక్షణ, ఆ చల్లతనం మనకి ప్రసరిస్తుంది. ఆయన అంటారు, గణపతియే స్తనఘటయో పదకమలే సప్తలోక భక్తేభ్య అధరపుటే త్రిపురజితే దదాసి పీయూషమంబత్వం. అమ్మా, ఒక తామర పువ్వులో మకరందము పువ్వులో మాత్రమే ఉంటుంది. ఒక అమృత భాండమునందు ఒక పాత్రలో మాత్రమే అమృతం ఉంటుంది. కానీ జగదంబ నీ యందు 3 చోట్ల అమృతం ఉంది. ఈ 3 చోట్ల అమృతం 3 కోసం ఉంది. నీ స్తనములలో అమృతం ఉంది, అది గణపతి కోసం పెట్టావు. ఎందుకన్నారు ఈ మాట? అమ్మవారి యొక్క ఆ స్తనములలోంచి స్రవించిన జ్ఞానక్షీరం ఆయనకు అందబట్టే 250 శ్లోకాలు పైకొచ్చాయి. గణపతి కోసం ఉందండంలో రహస్యం, అమ్మ కొడుకు గణపతి, తాను కొడుకు. కాబట్టి అమ్మ గణపతి కోసం స్తనాల్లో అమృతం పెట్టుకున్నావు, పరమశివుడి కోసమని అధరంలో అమృతాన్ని పెట్టుకున్నావు, పరమభక్తులైన వారి కోసం నీ పాదాల్లో అమృతాన్ని పెట్టుకున్నావు. అమ్మ 3 చోట్ల అమృతాన్ని పెట్టుకుని 3 తరింపచేస్తున్నావమ్మా. అంతెత్తిలా తల కూడా ఎత్తలేమని పాదములలోనే అమృతాన్ని పెట్టుకున్నావా తల్లి? ఆ పాదములను ఇలా నువ్వే చూపిస్తున్నావా? అమృతం దొరికే చోటు ఇదే అని ఇలా చూపిస్తున్నావా? ఈ చెయ్యి చూపించగచ్చు కదమ్మా, నీ పాదాల మీద పడి అమృతత్వాన్ని పొందుతున్నామని స్తోత్రం చేశారు ఉమాసహస్రం. ఆ చేతులు ఎంత గొప్పవో మీరు అవలోకించండి. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నకేభ్యః సంత్రస్యన్ ప్రథమమధనాదంధకరిపో చతుర్నాం శీర్షాణాం సమమభయ హస్తార్భణధియా అంటారు. ఎంత చతురతతో వేశారో ఆ శ్లోకాన్ని. మృణాళీ మృద్వీనాం తవ భుజ లతానాం చతసృణాం. మృణాళి అంటే తామర తూడు. అమ్మా నువ్వు ఇలా కదా ఉంటావు, ఇలా కదా చెయ్యి చూపిస్తుంటావు. చూపిస్తున్నప్పుడు నీ ఈ చెయ్యి తామర తూడులో ఉంటుంది, ఈ చెయ్యి ఇక్కడ చెయ్యో పాణియో తామర పువ్వులో ఉంటుంది. అమ్మవారి చేతులు తామర పూలే, పాదాలు తామర పూలే, కళ్ళు తామర పూలే, మొహము తామర పువ్వే, అన్ని తామర పూలే. ఎందుకో తెలుసా అండి? మనం భృంగమై వాటి మీద నిలబడాలని, మనం తుమ్మెదలమై అక్కడ వాలి ఆ మకరంద పానం చెయ్యాలని అన్ని పద్మాలతో పోలుస్తారు. షట్పదీ స్తోత్రంలో శంకర భగవత్పాదులు చెప్తారు ఈ రహస్యాన్ని. అందుకని అమ్మ నీ చేతులు తామర పూలు, ఇవి తామర తూళ్ళు. మృణాళీ మృద్వీనాం, ఇలా తామర తూడుల్లా ఉన్నటువంటి నీ యొక్క చేతులకి పాణి తామర పువ్వులా ఉంది. ఉంటే గమ్మత్తేం జరిగింది? చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః. ఇప్పుడు
ఎక్కడ పుట్టిన వాళ్ళకి ఆ జాతితో సంబంధం ఉంటుంది కదండి. మనుష్యులకి మనుష్యులంటే ప్రేమ. ఎందుకని అంటే ఒక మనిషి అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఇంకో మనిషికి కష్టం వస్తుంది అనుకోండి, ఆయన ఎవరో తెలియక్కర్లేదు, ఇలా వెళ్ళిపోతున్నాడు, ఆయన ఎవరో పడిపోయాడు స్కూటర్ మించి, అయ్యో తన స్కూటర్ ఆపేసి గబగబా వెళ్ళి తీసి పక్కన కూర్చోపెట్టి, ఏమన్నా దెబ్బ తగిలిందా అని కాలు పట్టుకుని రాసి, పాదం ఏం నింపట్లేదు కదా అని ఒకసారి పట్టి గబగబా వెళ్ళి ఓ సోడా పట్టుకొచ్చి ఆయనకు పట్టించి, ఏం పర్వాలేదు లేండి మేస్టర్ తగ్గిపోతుంది, ఎక్కడ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళినా పక్కనే ఉందంటాడు. ఎందుకన్నాడు? ఈయన మనిషి, ఇంకో మనిషి కష్టం తెలుసు. శంకరాచార్యుల వారు ఎంత చమత్కారం చేశారో తెలుసా అండి? అందరికన్నా ముందు బ్రహ్మగారిని ఎందుకు నువ్వు అమ్మ రక్షించావో తెలుసా? నీ చెయ్యి తామర పువ్వు, ఆయన తామర పువ్వులోంచి పుట్టాడు కాబట్టి. ఈ రెండింటికి తామర పువ్వు సంబంధం ఉంది. మనిషి రక్షించుకున్నట్టు తామర పువ్వు లాంటి చెయ్యున్నతానివి కాబట్టి తామర పువ్వులోంచి పుట్టిన వాడిని రక్షించావు. ఎందుకని? చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్నారాయణుని యొక్క నాభి కమలంలోంచి పుట్టారు కాబట్టి, ఆ కమల సంభవుడు కాబట్టి, అమ్మవారి చెయ్యి కూడా కమలంలా ఉంటుంది కాబట్టి రెండింటికి దగ్గర సంబంధం, రక్షించావు. బ్రహ్మగారిని రక్షించవలసిన అవసరం అమ్మవారికి ఎప్పుడు వచ్చింది అంటే, మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భి సౌందర్యం సరసిజ భవస్తౌతివదనై నఖేభ్య సంత్రస్సన్ ప్రథమమథనాదంధకరిపోహో. అంధకరిపోహో అంటే అంధకాసురుడికి శత్రువైనటువంటి పరమశివుడు బ్రహ్మగారి పట్ల ఒక పెద్ద విషయం ఒకటి చూపించాడు. ఒకానొకప్పుడు ఎవరం గొప్పవాళ్ళమని ఒక పెద్ద సంవాదం ఒకటి వచ్చింది. బ్రహ్మగారు ఎవరితోటో జగడం పెట్టుకున్నారు. జగడం పెట్టుకుని నా అంత గొప్పవాళ్ళు లేడు, నేనే సృష్టిస్తున్నాను ఇవన్నీ అని చెప్పి ఆయనకి ఎందుకో పాపం అహంకారం వచ్చింది. ఆ రోజున వచ్చి పెద్ద వాదన మొదలుపెట్టాడు. అక్కడికి పరమశివుడు వచ్చి అన్నాడు, అబ్బాయి తప్పురా, నువ్వు గొప్పవాడి ఏమిట్రా, అందరికన్నా ముందున్న వాళ్ళు ఉన్నారు, తనని తాను పొగుడుకోకుండా లోకాన్ని పాలించే వాళ్ళు ఉన్నారయ్యా, అలా నువ్వు మాట్లాడకూడదన్నాడు. అంటే వెంటనే ఆయన ఏం చూశాడంటే, మీరు నాకేం చెప్పక్కర్లేదు మాస్టారు అంటాడు ఒక్కొక్కడు. చూడండి అలా వెంటనే బ్రహ్మగారు అహంకారం కప్పేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఆయన అనుకున్నాడు, నాకు 5 తలకాయలు, బ్రహ్మగారికి 5 తలకాయలు ఉండేవి, 4 దిక్కుల 4 పైనోటి 5, శివుడికి 5 తలకాయలు, ఈ నాకు చెప్పొచ్చేది ఏంటి? నేను ఒకసారి ఆశ్చర్యపోయానండి. ఒక ఆయన అన్నాడు, ఏదో తప్పు చేశాడు, స్కూటర్ పెట్టకూడని చోట పెట్టాడు. పాపం ఎవరో హోమ్ గార్డ్స్ ఉంటారు కదా డ్యూటీలో, ఆవిడ వచ్చింది, మాస్టర్ ఇక్కడ పెట్టకండి స్కూటర్, ఇక్కడ పెట్టకూడదు, ఇది నో పార్కింగ్ ఏరియా, ఇక్కడ తీసి అక్కడ పెట్టండి అన్నాడు. అంటే ఈయన అన్నాడు, ఇలా పైనుంచి కిందకి చూసి నేను ఇప్పుడే కొట్లోకి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతున్నాడు. ఆవిడంది, ఏమండి ఇది నో పార్కింగ్ జోన్, లారీ వస్తే ఎక్కించేస్తాను. ఏం మాట్లాడుతున్నావు అన్నాడు వచ్చి. ఏం మాట్లాడుతున్నావు ఏంటి, నా డ్యూటీ నేను చేస్తున్నాను, ఇక్కడ పెట్టకూడదని చెప్పాను మీకు, కాబట్టి తీసి అలా పక్కన పెట్టుకోండి, ఖాళీగా ఉంది కదా అక్కడ పెట్టుకోండి, మీరు ఇక్కడే పెట్టకూడదు అని చెప్తుంటే ఇక్కడ పెడతానంటారేంటి, తీసేసేయండి ఇక్కడి నుంచి అంది. ఆవిడ ఎంతో మర్యాదగా చెప్పింది. చెప్తే ఆయన అన్నాడు, నువ్వు నాకు చెప్పొచ్చి అంత దానివా, నా బేసిక్ అంత ఉండదు నీ జీతం అన్నాడు. ఈయన బేసిక్ అంతా ఆవిడ జీతం లేకపోతే మాత్రం ఆవిడ విధి ఆవిడ చేస్తే, ఆవిడతో మధ్యలో నా బేసిక్ అంతా నీ జీతం లేదేటండి. ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి, అలా వెళ్ళిపోయింది. ఈయన కొట్లోకి వెళ్ళాడు. ఆవిడ మళ్ళీ వచ్చి ఆ స్కూటర్ డొక్కు తీసి ఆ పక్కన చెప్పుల కొట్లోనే ఎక్కడ పెట్టేసి, వాళ్ళకి ఆ కొట్ల వాళ్ళందరూ పరిచయం. బయటికి వచ్చి కిక్కు కొట్టుకోబోయాడు, దానికి డొక్కు లేదు పక్కన. అటు ఇటు చూసి అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అడిగాడు. అయితే వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి నా స్కూటర్ తీసేశారు, అది నో పార్కింగ్ ఏరియా, అక్కడ పెట్టకూడదు, తీసేశాను, కాసేపట్లో వ్యాన్ వస్తుంది, అందులో స్కూటర్ కూడా పట్టుకుపోతారు, కోర్టుకి ఫైన్ కట్టి తీసుకోండి. ఇప్పుడు ఆవిడ వెంట ఇలా చేతులు కట్టుకుని, అంటే మేడం అప్పుడు ఏదో షాప్లోకి వెళ్తున్నాను, ఏదో కోపంలో ఏదో అన్నాను, మీరు అలా మనసులో పెట్టుకోకండి మేడం, అది ఎక్కడుందో చెప్పండి, ఇచ్చేయండి మేడం ప్లీజ్ మేడం. ఏంటి ఇప్పటిదాకా బేసిక్ అన్నవాడు మేడం మేడం, ఎందుకు ఆ ప్రారంభం? చెప్పినప్పుడు ఇక్కడ స్కూటర్ తీసి అక్కడ ఎడితే అయిపోలే, దానికి అహంకారం ఏంటండి, ఇక్కడ స్కూటర్ తీసి అక్కడ ఎట్టడానికి అహంకారం ఏంటి? చాలా విచిత్రంగా ఉంటుంది ఒక్కొక్కడి మనస్తత్వం, అహంకార గ్రస్తం అయిపోయి ఉంటాయి. కాబట్టి బ్రహ్మగారు అన్నాడు, ఇలా చూసుకున్నాడు, నాకు 5 తలకాయలు, శివుడికి 5 తలకాయలు, ఈయన నాకు చెప్పొచ్చేవాడా, తలకాయలు లెక్కెట్టుకున్నాడు. లెక్కెట్టుకుని నువ్వు నాకు చెప్పేది ఏమిటి, నువ్వు నోరు మొయ్యన్నాడు. అంటే శివుడు సర్వజ్ఞుడు, తలకాయలు లెక్కెట్టాడు వీడు, నాకు వీడికి కూడా 5 తలకాయలు ఉన్నాయని నేను చెప్పకూడదు అంటున్నాడు కదా అని చెప్పి, ఈ తలకాయకి పెద్ద త్రిశూలం కూడా ఎందుకు లేని ఈ చేతిలో త్రిశూలం ఈ చేతిలో పెట్టుకుని గిల్లీశాడు తలకాయ. అందుకని శంకరాచార్యులు వారు చెప్పి పొడుస్తున్నారు ఇప్పుడు, నఖేభ్య సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపో. ఓ తలకాయ గిల్లేశాడు. గిల్లేస్తే ఇప్పుడు ఎన్నున్నాయి? 4.
యుద్ధం చేసి తలకాయలు తీస్తుంటే కొంత టైం పడుతుంది. ఇలా గిల్లేసేవాడికి తర్వాత ఏం గిల్లేస్తాడో. ఇప్పుడు ఈ చేతి వల్ల ఇబ్బంది వచ్చింది, శివుడి చేతి వల్ల. శివుడి చేతి వల్ల ఇబ్బంది వస్తే ఏ చెయ్యి రక్షిస్తుంది ఇప్పుడు? అందుకనిట ఇప్పుడు బ్రహ్మగారు ఏం చేశారంటే 4 తలకాయలు పట్టుకెళ్లి పక్కనున్న అమ్మవారి 4 చేతుల కింద పెట్టేశారు. పెట్టేస్తే చతుర్భి సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనై. శంకరాచార్యుల వారు మళ్ళీ అందులో చిన్న చమత్కారం. నువ్వు వెంటనే ఎందుకు రక్షించేశావు? అమ్మో, నా చెయ్యి తామర పువ్వు, పిల్లాడు తామర పువ్వులోంచి పుట్టాడు అంటే లోకమంతా ఆవిడ బిడ్డలే. ఎంత తప్పు చేసిన వాడిని ఆవిడ రక్షిస్తుంది, ఆయన శిక్షిస్తుంటాడు. ఆవిడేం చేసిందిట, తండ్రి కోరుతుంటాడు పిల్లాడిని, ఎరా నువ్వే తీసావా 5 రూపాయలు అని. చంపేస్తానా ఏంటి, ఆ కొట్టేయడం ఏంటి పిల్లాడిని అని ఇలా పొదివి పుచ్చేసుకుని ఇలా పెట్టేసుకుని ఇటు కొట్టబోతుంటే ఇటు తిరుగుతుంది, ఇటు కొట్టబోతుంటే ఇటు తిరుగుతుంది. తిరిగితే ఆఖరికి ఏ గాజు మీద తప్ప రక్కుకుపోయింది. ఏమిటండి మీరు మీ మోటతనం, ఏడవండి నువ్వు నీ పిల్లాడు అని వెళ్ళిపోతాడు తండ్రి. ఆ తర్వాత ఏదో తీసుకెళ్తుంది కమలాపండు రసం వేస్తే మీకు తెలియందే ఉంది, ప్రసన్నుడు అయిపోతాడు. కాబట్టి అలా ఆవిడేం చేసింది, నఖేభ్య సంత్రసన్ ప్రథమ మథనాదంధకరిపో. 5వ తలకాయ గిల్లేస్తే 4 తలకాయలు పట్టుకెళ్ళి అమ్మవారి 4 చేతుల కింద పెట్టాడు. పెడితే అమ్మవారు ఏం చేసింది, 4 చేతులు 4 తలకాయల మీద పెట్టి చాలండి గిల్లేసింది. అందుకని ఇప్పటికీ బ్రహ్మగారుట చేతులపై కింద నుంచి పైకి వస్తే మళ్ళీ ఇలా గిల్లేస్తాడేమో పుట్టుకుని అని ఆ చేతుల కిందే తలకాయలు పెట్టుతుంటట. ఆయన తలకాయలు ఎప్పుడూ అమ్మవారి చేతుల కిందే ఉంటాయిట. అమ్మా, నీ చేతుల కింద చేరిపోయిన వాడి 4 తలకాయలు ఇప్పటికే అలాగే ఉన్నాయి, పక్కనే శివుడు ఉన్నా. నీ చేతుల్ని నమ్ముకున్న వాడికి ఇంకా బాధ ఎక్కడుందమ్మా, రక్షణే ఉంటుంది. అది కదమ్మా నీ చేతుల గొప్పతనం అంటే అన్నారు శంకరాచార్యుల వారు. మహానుభావుడు సమగ్రంగా సారాంశాన్ని అంతటినీ తీసుకొచ్చి ఒక్క శ్లోకంలో ఆవిష్కరించేస్తారండి. అది శాంకర ప్రజ్ఞ. ఆయన అంటారు ఒక చోట, ఎంత గమ్మత్తుగా మాట్లాడతారు ఆయన అంటారు, నఖానామద్యోతైర్నవనలిన రాగాం విహసతాం కరాణాంతే కాంతిం కథయ కథయామ కథముమే కయాచిద్వాసాం యం భజతు కలయా హంత కమలం ఇది క్రీడల్లక్ష్మీ చరణతలలాక్షారసచనం అన్నారు. అమ్మా, నీ చేతులు ఇలా పెట్టి కూర్చుంటే ఇలా చూసినప్పుడు ఈ వేళ్ల యొక్క చివరి భాగాలకు ఉన్నటువంటి గోళ్లున్నాయే, ఈ గోళ్లు ఎర్రటి కాంతులతో ఉన్నాయి. ఈ ఎర్రటి కాంతులు ఎలా ఉన్నాయంటే అమ్మా, తామర రేకుల చివర్ల భాగంలో ఉండేటటువంటి ఎర్రటి కాంతి ఎలా ఉంటుందో అలా ఉన్నాయి అని టక్కన అయిపోయారు. ఆగిపోయి వెంటనే అన్నారు, అమ్మా కాంతిం కథయ కథయామ కథముమి. ఏమి పడిపోతాయో శంకర భగవత్పాదులకి ఆ శ్లోకాలు నిజంగా. అమ్మా అనేశాను, కానీ ఇలా ఎలా కుదురుతుందమ్మా? తామర పువ్వు యొక్క రేకు చివర ఉన్న ఎరుపుతనానికి నీ వేళ్ల చివర ఉన్నటువంటి గోళ్ల కాంతికి సమానమా? ఇలా ఎలా అన్నానమ్మా? అలా ఎలా సరిపోతుంది? ఆ కాంతి సరిపోదే నాయన, ఇది కొంచెం తిప్పుదురు బాబు, ఒంట్లోంచి చెమటంతా వచ్చేస్తుంది నాకు, లోపల కదా వేడికి. అందుకని ఆయన అంటున్నారు, ఈ గోళ్లలోంచి వచ్చేటటువంటి ఎర్రటి కాంతులు తామర రేకుల యొక్క చివర్లో ఉండేటటువంటి కాంతులకు సరిపోతాయన్న మాట నేను ఎలా చెప్తాను అంటే, అమ్మా నాకు అర్థమైంది, నేను చెప్తే కదా అది అబద్ధమో నిజం, నీ చెప్తే కదా నాలోంచి పలికానంటే నేనా పలుకుతున్నది, నువ్వే పలికిస్తున్నావు అంటే నువ్వు చెప్పింది నిజం చేసుకోవడం నీ వంతి. అంటే ఇప్పుడు ఈయన తామర రేకుల చివరి భాగం ఎంత ఎర్రగా ఉంటుందో అమ్మవారి గోళ్ళంత ఎర్రటి కాంతులతో ఉంటాయన్న మాట ఎవరు నిజం చెయ్యాలట? అమ్మవారు నిజం చెయ్యాలట. అమ్మవారు ఎలా నిజం చెయ్యాలి? వెంటనే అమ్మవారు శంకరాచార్యుల వారికి స్ఫురణ ఇచ్చింది. వెంటనే శంకరులు దాన్ని ఎలా పూర్తి చేశారంటే, అమ్మా తామర పువ్వుకి తనంత తానుగా ఆ రేకుల చివరి భాగంలో ఉండేటటువంటి ఎరుపు ఎప్పటికీ నీ గోళ్ల ఎరుపుతనంతో సరిపోదు, కానీ ఒక్క కారణానికి మాత్రం సరిపోతుంది. ఎలా సరిపోతుందో తెలుసా? లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? పద్మంలో ఉంటుంది, పద్మంలో కూర్చుంటుంది. పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవి ఏం చేస్తుంది? ఆడవాళ్ళందరూ ఏం చేస్తారో అదే చేస్తుంది. ఏం చేస్తుంది? గొప్ప సువాసిని కనుక పెద్దింటి తల్లి కాబట్టి కాళ్ళకి పసుపు రాసుకుంటుంది. పసుపు రాసుకుని కాళ్ళకి ఇలా వేలుతో లత్తుక పెట్టుకుంటుంది. లత్తుక పెట్టుకున్న తర్వాత, లత్తుకంటే ఎర్రగా ఉంటుంది కదండి ఆ పదార్థం, ఆ పారాయణం ఏదో అంటారు, లత్తుక అంటుంటారు, ఎక్కువగా లత్తుక పెట్టుకుంది.
పెట్టుకుని ఇప్పుడు చేతులకి ఆ వేళ్లకి లత్తుకు అంటుకుంది. చెయ్యంతా పూసుకోరు, పసుపు చెయ్యంతా పూసుకుంటారు, లత్తుక వేళ్లకే అంటుకుంటుంది. ఆ వేలుతోటే పాదానికి ఇలా తిప్పుకుంటారు, ఇలా 2 వేళ్లతో ఇలా 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 పూసుకుని చక్కగా ఇలా పైన ఇలా పెట్టుకుని ఒక వేలుతో ఇలా ఓ బొట్టులా పెట్టుకుంటారు కదా. అందుకని ఈ 3 వేళ్లకో ఈ వేళ్లకో లత్తుగా అంటుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ వేళ్లకే పసుపు కడిగేసుకోరు, అదొక సౌభాగ్య సూచన కాబట్టి అలా ఉంచుకుంటారు. లత్తుక పూసేసుకోరు ఒంటికి. కాబట్టి ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది ఒళ్ళంతా అంటుకుంటుందేమో, చేతికి తడిగా ఉంటుంది కదా అని చేయి తుడుచుకునే బట్ట అని ఒకటి ఉంటుంది ఎప్పుడు వంటింట్లో, లేకపోతే ఆడవాళ్ళు పక్కన నాప్కిన్ లాంటిది ఏదో ఉంచుకుంటారు. దానికి ఏం చేసిందంటే ఆవిడ ఇలా తుడిచింది. ఆవిడ ఎక్కడ కూర్చుంది? తామర పువ్వులో కూర్చుంది. కాబట్టి ఇప్పుడు ఆ లత్తుక చేతులను ఎక్కడ తుడిచింది? ఆ తామర రేకుల యొక్క చివర బట్టకి తుడిచినట్టు తుడిచేసింది. తుడిచేస్తే లక్ష్మీదేవి కాళ్ళకి పారాణి పెట్టుకున్న చేత్తో తుడిచినటువంటి ఆ లత్తుగా అంటుకున్న తామర రేకుల యొక్క చివరి భాగానికి ఉన్న ఎరుపు కాంతులు బహుశా నీ గోళ్ల కాంతులలో 16వ వంతుకి ఏమైనా పోటీ చేయగలవేమో అని అనుకుంటున్నానమ్మా అన్నారు శంకరాచార్య. అమ్మవారి యొక్క చేతి చివర గోళ్ల కాంతులు అంత అందంగా ఉంటాయని సమర్థన చేశారు. చేసి చెరిగిపోని ముద్ర వేసేస్తారండి శంకర భగవత్పాదులు. ఆయన శ్లోకాలు ధ్యానం చేస్తుంటే మీకు కళ్ళల్లో కనపడుతుందనమాట, అలా వర్ణన చేస్తారు ఆయన. కాబట్టి శంకర భగవత్పాదులు ఒక చోట అంటారు, అసలు అమ్మవారి చేతుల గురించి తెలుసుకోవడం అంటే ఏమిటో తెలుసా? జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా అంటారు. అందులో సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం. అమ్మా అసలు నీ చేతుల గురించి తెలుసుకోవడం అంటే ఏమిటంటే, మనిషి లోపల ఉన్నటువంటి ఏ శక్తి అయినా ఏ కదలిక అయినా ఆ తల్లి అనుగ్రహంతో, ఆ తల్లి చేతి అనుగ్రహం వల్ల కదలగలిగిన శక్తి ఉన్నది అని తెలుసుకోవడమే. అలా ఎవడు తెలుసుకున్నాడో వాడు జపోజల్పహ, పనికి మాలిన మాటలు మాట్లాడాడు. వాడు మాట్లాడితే అమ్మవారి గురించి మాట్లాడతాడు, ఈశ్వరు గురించి మాట్లాడతాడు. కాబట్టి వాడు మాట్లాడితే ఆ మాటలు, అమ్మో అమ్మవారు మాట్లాడే అనుగ్రహం ఇచ్చింది, పిపీలికాది పర్యంతంలో ఎవరికీ లేదు మాట్లాడగలిగిన శక్తి, నాకిచ్చింది నా తల్లి. కాబట్టి ఈ మాటలు నేను అనవసరపు మాట్లాడకూడదు, మంచి మాటలు మాట్లాడాలని తెలుసుకుంటాడు. ఇలా ఎవరు తెలుసుకుని మాట్లాడుతున్నాడో వాడు మాట్లాడిన మాటలన్నీ అమ్మాని స్తోత్రములే. సకలమపి ముద్రా విరచన, నీ గురించి చెప్పుతున్నటువంటి భావోద్వేగంలో కదులుతున్న చేతులు అంగన్యాస కరన్యాసముల యందు పట్టినటువంటి ముద్రలైపోతున్నాయి. కాబట్టి సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య, ఎక్కడికైనా కదులుతున్నప్పుడు ఈ కాళ్ళకి కదపగలిగినటువంటి శక్తి నా తల్లి ఇచ్చింది, అందుకని నడుస్తున్న ఈ కాళ్ళు అని తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నవాడెవరో, ఆ ప్రజ్ఞ ఉన్నవాడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అనుసంధానం చేసుకుని నడుస్తున్నాడు. కాబట్టి వాడు నడిచిన నడకలన్నీ భగవంతుడికి చేసిన ప్రదక్షిణాలు అయిపోతున్నాయి. గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధి. ఏది తిన్నా నేను తింటున్నానని కాకుండా లోపల ఉన్న వైశ్వానరాగ్ని తింటోంది అని చెప్పి హవిస్సుల రూపంలో ఎవడు తింటున్నాడో వాడు తిన్నదంతా అమ్మా నీ పట్ల చేసినటువంటి యజ్ఞం అయిపోతోంది. క్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ. వాడు రాత్రి పడుకోబోయే ముందు 11 మాటలు భగవన్నామం చెప్పి పడుకొని నిద్రపోతున్నాడు. వాడి నిద్ర అంతా నీకు ప్రదక్షిణ నీకు చేసినటువంటి సాష్టాంగ నమస్కారం అయిపోతోంది, కళ్ళు మూసుకుని నీ మ్రోలపడిన నమస్కారం అయిపోతోంది. అందుకే నిద్రపోయే ముందు ఒకటి ఊహించమంటారు. జగదంబ యొక్క మూర్తి ఉన్నట్టు ఆవిడ పాదముల దగ్గర ఉపవసించి తాను పడుకున్నట్టు తల అమ్మవారి వైపు పెట్టినట్టు అనుకుని 11 మాటలు నామం చెప్పి నిద్రపోతే మళ్ళీ తెలివి రాగానే కన్ను భగవన్మూర్తి మీద పడేటట్టుగా అలవాటు చేసుకుంటే నిద్రపోయిన నిద్రంతా సమాధి అవుతుంది. కాబట్టి నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిర యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటారు. శివమానస స్తోత్రం, శివమానస పూజా స్తోత్రంలో శంకర భగవత్పాదులు. కాబట్టి అమ్మ ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా. నేను వేదం అనుమతించినటువంటి సుఖాలు ఏమనుభవిస్తున్నానో ఆ అనుభవిస్తున్నటువంటి సుఖాలన్నీ నీకు చేస్తున్న పూజలే. నేను భగవంతుడు నన్ను వేదంలో ఏవి అనుభవించమన్నాడో అవి నేను ఏవి చూడొచ్చో అవి నేను చూస్తుంటే నేను చూసిన చూపులన్నీ నీకు వెలిగించిన దీపాలే. అమ్మా
నేను వింటున్నప్పుడు వినే అదృష్టం అమ్మవారి ఇచ్చిందని నేను విన్నటువంటి వినడాలన్నీ మీ స్తోత్రాలు వినడాలి. అమ్మా, నేను ఏవి వాసన చూసినా ఈ సుగంధమంతా అమ్మవారు నిక్షేపించిన సుగంధం తప్ప, మొగ్గగా ఉన్నప్పుడు పునికి చూస్తే పసరిక వాసన, విచ్చుకున్న పువ్వులో అంత సుగంధ పరిమళం, నిన్నటి మల్లె మొగ్గలో పసరిక వాసన, సాయంకాలం విచ్చుకున్న మల్లె పువ్వులో అంత సుగంధం, ఈ సౌరభం అమ్మవారి అనుగ్రహం కదా అని వాసన చూసిన వాడు ఎవడున్నాడో వాడు అమ్మా నీ పాదముల మీద నిర్మాల్యాన్ని వాసన చూసినవాడు. కాబట్టి సుఖమఖిలమాత్మార్పణ దృశ, వాడు ఏ సుఖం అనుభవించినా, ఏ సుఖమా అంటే వేదం అనుమతించిన సుఖం, అది అమ్మా నీకు చేసిన పూజలే. అటువంటి వాడు నిరంతరము భగవంతుడితో జీవితాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి వాడు ఏది చేసినా నీ పూజగానే మారిపోతోంది. వాడు కొత్తగా చెయ్యవలసిన పూజ అని ఉండదు. వాడి ఊపిరి తీసి ఊపిరి వదిలితే పూజ. ఎందుకంటే వాడికి ఎప్పుడు అన్ని భగవన్మయంగానే కనపడుతుంటాయి. ఆ కనపడ్డంలోనే వాడు అన్ని పరాశక్తిని అనుసంధానం చేసుకోవడంలోనే, మాట్లాడితే ఈ శక్తి అమ్మదంటాడు, కదిలితే ఈ శక్తి అమ్మదంటాడు, నడిస్తే ఈ శక్తి అమ్మిచ్చిందంటాడు, ఒకటి చూస్తే ఈ శక్తి అమ్మిచ్చిందంటాడు. ఇది ఆత్మార్పణ దృశ. అన్నీ నీ పట్ల న్యాసం చేశాడు. ఇలా చేసి కదులుతున్న వాడెవడున్నాయో వాడి కదలికలన్నీ నీ చేతుల అనుగ్రహంతో కదలిన కదలికలు. ఈ కదలికల చేత వాడేమవుతున్నాడు? వాడు సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్ని విలసితం. ఇవన్నీ వాడు నీకు చేసిన ఉపచారములై వాడు నిన్నే పొందుతాడు. కాబట్టి తల్లి, ఇటువంటి శక్తి, ఇటువంటి సమన్వయం అబ్బాలి అంటే కదలిక, క్రియాశక్తి చేతులకు సంబంధించినది కనుక అమ్మా నీ అనుగ్రహం వల్ల ఈ భావనతో కూడినటువంటి కదలికలు రావలసి ఉంటుంది అని, అమ్మా నీ చేతిని ఎవరు చూసి అలా అనుసంధానం చేసుకుంటున్నారో వారు ఎటువంటి స్థితిని పొందుతారో తెలుసా అంటే, ఆ తల్లి గురించి చెప్తూ, ఆ తల్లి యొక్క వైభవం గురించి చెప్తూ మూకశంకరులు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తారు. ఎవరు అమ్మవారిని అనుసంధానం చేస్తారో వాళ్ళ వైభవం ఏ స్థితికి వెడుతుందో దానితో ఇవాళ నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. వాగీశ్వరీ సహచరీ నియమేన లక్ష్మీ భ్రువల్లరీ వశకరీ భువనాని గేహం రూపం త్రిలోకనయనామృతమంబ తేషాం కామాక్షియేషు తవ వీక్షణ పారతంత్రి. ఎవరు అమ్మవారి చేతులను అన్వయం చేసుకుని ఆ క్రియాశక్తిని అమ్మ అనుగ్రహం అంటూ బతుకుతూ కదులుతూ ఉంటాడో అటువంటి వాడి నాలుక మీద ఎప్పుడూ సరస్వతీదేవి కలిసి తిరుగుతూ పలుకుతూ ఉంటుంది. అంటే ఆయన నోరు విప్పితే ఆయన నాలుక మీద సరస్వతి నర్తిస్తుంది. ఆయన గుండెలలో కూర్చుని ఆయన నోరు విప్పగానే సరస్వతియే ఆయన నాలుక మీద తాండవం చేస్తుంది. అటువంటి శక్తి పొందుతాడు. రెండు, ఆయన కనుబొమల యందు ఆయన ఐశ్వర్యం ఏ పాటిది అన్నది గణనలోకి రాదు. కానీ ఆయన ఇలా అన్నాడా, ఏ పనులైనా అయిపోతాయి. ఎందుకు అయిపోతాయి అంటే, ఇది ఇలా చేద్దామండి అని ఇలా కనుబొమ్మలు ఎత్తాయనంటే ఆయన సంకల్పమే శ్రీరామ రక్ష అయిపోతాయి. లక్ష్మీ కటాక్షం అంతా ఆయన కనుబొమ్మలను ఆశ్రయించి ఉంటుంది. ఆయన నవమన్మథుడై ఉంటాడు. 3 లోకములలోని సౌందర్యం ఆయనదై ఉంటుంది. అంటే ఇది భౌతిక సౌందర్యం అనుకోకండి. కొన్ని వేల కనజంటలు అలా ఆయన్ని చూస్తూనే ఉండేటట్టుగా లోకాన్ని ఉద్ధరించి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ నిక్షేపింపబడుతుంది. పరమాచార్య నడిచి వెళ్ళిపోతుంటే ఎన్ని కోట్ల కన్నుల జంటలు ఆయన్ని చూశాయో, ఎంతమంది ఆయన మూర్తిని ఇళ్లలో పెట్టుకున్నారో. 80 సంవత్సరముల వృద్ధుడై ఇలా నిలబడితే ఎవరి వరకు ఎందుకండి, నేనే ఎంతసేపు చూస్తుంటానో ఆ మూర్తిని పట్టుకుని, ఇలాగా ఎంతసేపు చూస్తుంటానో. ఉరప్పంజరం కనపడుతూ ఇలా లోపలికి వెళ్ళిపోతే ఈ గుండె పైకి కనపడుతూ, ఈ కన్ను ఒకటి బలహీనత చేత ఇలా కొంచెం రెప్ప వాలిపోతే ఒక్క కన్నే పైకెత్తి తొడల వరకు కాషాయాంబరం పైకి పెట్టుకుని అప్పుడే స్నానం చేసొచ్చి ధర్మం తప్పకుండా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం వల్ల ఉనికిపోతున్న ఒంటితో ఆ సత్యదండానికి పైనున్నటువంటి వస్త్రం విప్పేసి తాడు కనపడుతూ నీట ముంచి పైకొచ్చిన సత్యదండాన్ని ఇలా పట్టుకుని నిలబడితే ఆంతరంగికులైన శిష్యులు వచ్చి పాదముల మీద వేసినటువంటి పువ్వుల మధ్యలో ఆ ఇంతంత గోళ్లతో ఆ బొటన వేళ్ళు, ఆ వేళ్ళు
చిక్కిపోయి పల్సగా తమలపాకుల్లా ఉన్నటువంటి ఆ పాదాలు, ఇంత సన్నగా అయిపోయినటువంటి కాళ్ళు, ముడతలు పడిపోయి ఇంతంత అయిపోయినటువంటి ఆ మోచిప్పలు, ఆ ముఖం వంక చూస్తే అపారమైనటువంటి కాంతి, ఆ బొట్టు, ఆ పెట్టుకున్న విభూతి రేఖల చేత ఆచ్ఛాదింపబడినటువంటి ఆ పాలభాగం, ఆ పైన కప్పుకున్న బట్ట స్నానం చేసి రావడం వల్ల ఇలా జారిపోయి ఉంటే, ఆ చిన్ని జుట్టుతో ఎప్పుడూ ముండనం చేయించుకున్న ఆ తల, ఆయన యొక్క మహానుభావుడు ఆ తేజస్సు చూడడానికి ఎన్ని కోట్ల జతల కళ్ళు వెంపర్లాడాయో, ఇన్ని కోట్ల జతల కళ్ళు చూసి పొంగిపోయి ఆ మూర్తిని ఇప్పటికీ ఇలా చూసి ఆనందపడిపోతున్నాయంటే, అంత ఆనందము కలుగుతోందంటే అది భౌతికమైన అందమని మీరు అనుకోకండి. భౌతికమైన అందం నశించిపోతుంది. 90 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఆఖరికి శరీరం వదిలిపెడితే ఆయన యొక్క మూర్తిని కొవ్వుతో చేసి ఇలా కూర్చున్న మూర్తిని కంచి పీఠంలో బయట పెట్టుంచితే ఇప్పటికీ దాని దగ్గర అలా నిలబడిపోయా చేతుల్లో ఉన్న నరాలు కూడా పైకొచ్చేసి కనపడుతుంటే అందులో ఏమందం ఉందండి? అది శోభ. ఆ స్థితి ఆయన అంతటా హద్దు లేకుండా ఈ భువనములన్నీ వ్యాప్తి చెందినవాడైపోతాడు. అంటే ఒక చోటికి పరిమితమైన వాడు, ఒక శరీరమునందున్నవాడు కాకుండా సర్వవ్యాపి అయి ఆత్మయందు స్థితిగతుడై తాను ఆత్మని తెలుసుకున్నవాడై తాను స్థాణువై తాను కదలడానికి చోటు లేక అంతా నిండి నిబిడీకృతమైపోయి సాక్షిగా ఈ శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి మహాజ్ఞాని అవుతాడు. అమ్మా, ఇన్ని శక్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా తల్లి? నీ యొక్క చేతుల కృపలోంచి వస్తున్నాయి. ఆ చేతులని మహావృక్షాల యొక్క కొమ్మల చల్లతనానికి ఎవడు చేరాడో వాడు ఇంత వైభోగాన్ని అనుభవిస్తున్నాడు. నన్ను నేను రక్షించుకుంటాననుకున్నవాడు అక్కడే తామర పువ్వు ఉంటే పక్కన పెరుగుతున్న కప్పలాంటి వాడమ్మా. ఎవడు ఇది తెలుసుకున్నాడో వాడు అడవిలోంచి వచ్చి మకరందం తాగిన తుమ్మెద లాంటి వాడమ్మా. అందుకని నీ యొక్క ఆ భుజముల అనుగ్రహము, మేము చేసినటువంటి ఈ స్తోత్రం, మేము చెప్పుకున్న ఈ మాటలు, మేము విన్న ఈ మాటలు నీ భుజములకు పెట్టిన అంగదములు కేయూరములు. మా మాటలు మేము విన్నటువంటి సమయము నీ భుజముల పాలిట అంగదములై కేయూరములై మాకు చల్లతనాన్నిచ్చి మా మనస్సుకు ఉపశాంతినిచ్చి మమ్మల్ని సరి అయిన త్రోవలో నడిపించి నీ పాదముల యందు చెక్కు చెదరని భక్తి ప్రపత్తులను మాకు కృపచేయుగాక అని స్తోత్రం చెయ్యడం కనకాంగద కేయూరకమనీయ భుజాన్విత. ఆ నామం పైకి చిన్నదిలా కనపడుతుంది, కానీ దానికి ఎంత అన్వయం ఉంటుందో అది అర్థమైతే, దాని గురించి వింటే ఎటువంటి స్థితిలోకి వెడతామో. ఇవాళ మనం అమ్మవారి చేతులకి అంగదములు కేయూరములు పెట్టిన వాళ్ళం. ఆ తల్లి అనుగ్రహము మన యందు పరిపూర్ణమగుగాక అని ఆ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ రేపటి రోజున ఆ తరువాతి నామాన్ని ప్రవచనం చేయగలిగిన శక్తి ఆ తల్లి శారదానుగ్రహంగా నా నాలుక మీద నర్తించి నాకు కృపచేయుగాక అని ఆ తల్లి పాదములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ రేపు ఉదయం 6 గంటల